అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అందరూ సంతోషంగా చప్పలు కొట్టాలి. మౌనంగా ఉండకూడదు. క్రిస్మస్ సంతోషం సర్వోన్నతమైన స్థలాల్లో ఆయనకి మహిమ, ఆయనకి ఇష్టలైన వారికి ఈ భూమి మీద సమాధానం. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరించగా, ఉన్నతమైన నీ సంకల్పం ఎన్నడూ ఆశ్చర్యమే. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరించగా, ఉన్నతమైన నీ సంకల్పం ఎన్నడూ ఆశ్చర్యమే. ముందెన్నడూ చవి చూడని సరిక్రొత్తదైన ప్రేమామృతం. ముందెన్నడూ చవి చూడని సరిక్రొత్తదైన ప్రేమామృతం. నీలోనే దాచావు ఈనాటికై, నీ రుణం తీరదు ఏ నాటికి. నీలోనే దాచావు ఈనాటికై, నీ రుణం తీరదు ఏ నాటికి. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. సంతోషంగా చప్పట్లు. దేవుని నామ మహిమార్థమై యేసయ్యా గడిచిన కాలమంతా ప్రభు మనల్ని కాపాడినందుకు కృతజ్ఞతాస్తుతి.
సద్గుణ రాసి చాడల నా ఎదుట నుంచుకుని గడచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే. సద్గుణ రాసి చాడలను నా ఎదుట నుంచుకుని గడచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే. కృప వెంబడి కృప పొందగా మారాను మధురముగానే పొందగా. కృప వెంబడి కృప పొందగా మారాను మధురముగానే పొందగా. నాలో నాయే మంచి చూసావయ్యా నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా. నాలో నాయే మంచి చూసావయ్యా నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అందరూ లేచి నిలబడదామా, కళ్ళు మూసుకుందామా, ప్రభుని ఆరాధిస్తూ దేవుని నామాన్ని గొప్ప చేయబోతున్న సమయం ఇది. యెహోవా పరిశుద్ధుడు, ఆయన కృప నిరంతరముండును. సర్వలోకము జనులారా యెహోవాను స్తుతించుడి, ఆయన నామాన్ని స్మరించండి. యెహోవా దయ, యెహోవా కృప ఈ సంవత్సరం అంతా మనల్ని కాపాడుతుంది. గుండె లోతుల్లోంచి కృతజ్ఞతాస్తుతి. ఆమేన్. యేసయ్యా సారపైనున్న పాత్రగా నన్ను చేచారిపోనివ్వక, శోధనలెన్నో ఎదిరించిన నన్ను సోలిపోనివ్వక. సారపైనున్న పాత్రగా నన్ను చేచారిపోనివ్వక, శోధనలెన్నో ఎదిరించిన నన్ను సోలిపోనివ్వక. ఉన్నావులే ప్రతి క్షణమున, కలిసున్నావులే ప్రతి అడుగున. ఉన్నావులే ప్రతి క్షణమున, కలిసున్నావులే ప్రతి అడుగున. నీవేగా యేసయ్యా నా ఊపిరి, నీవేగా యేసయ్యా నా కాపరి. నీవేగా యేసయ్యా నా ఊపిరి, నీవేగా యేసయ్యా నా కాపరి. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే ఆశ్రయమై
ఎబినేసరై ఎడబాయక నాతో ఉన్న నా యేసయ్యా, నా శక్తితో నా ఆత్మతో నీకే ఆరాధన. ఎబినేసరై ఎడబాయక నాతో ఉన్న నా యేసయ్యా, నా శక్తితో నా ఆత్మతో నీకే ఆరాధన. ఎబినేసరై ఎడబాయక నాతో. మనతో ఉన్న దేవుడు నా శక్తితో నా ఆత్మతో నీకే ఆరాధన. ఎబినేసరై ఎడబాయక నాతో ఉన్న నా యేసయ్యా, నా శక్తితో నింపు నాయన సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, దేవునికి మహిమ, మహామహిమ. స్తుతి యాగం అర్పించుచున్నవాడు దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉన్నాడు. ప్రభావము కలిగిన దేవుని సన్నిధి, పరిశుద్ధాత్మని యొక్క అభిషేకం. రిబాలారామాన శమాందరబల కాతురాలారామా రుమాందరబనాన శాకాదరారామా. నింపు నాయన, నింపు నాయన మహిమతో. పరిశుద్ధాత్ముడా, నూతన అభిషేకం, కొత్త తైలముతో అభిషేకించండి. నీకే ఆరాధన యేసు, నీకే నీకే ఆరాధన యేసు, నీకే ఆరాధన ఆరాధన ఆరాధన. అందరూ చప్పలు కొడుతూ సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానం. అందరూ స్తుతి స్తుతి యాగం. యూదా జనులు ఆయనకి ఇష్టలు, స్తుతించే వాళ్ళ మధ్యలో దేవుడు నివసించేవాడు. ఈ క్రిస్మస్ ఆనందాన్ని, సంతోషాన్ని దేవుడిచ్చినట్లు అందరూ చప్పలు కొడుతూ బిగ్గరగా మహామహిమను హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం, తల్ల వంచండి. ప్రార్థన. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. వేలాది దూతగణముల చేత తండ్రి నిత్యము తండ్రి పరలోక గడప కొమ్ములు అదిరిపోయేటట్లుగా ఆరాధించబడుతున్న సర్వశక్తిమంతుడైనటువంటి తండ్రి, ఈ రాత్రికాల సమయంలో మీరు అనుగ్రహించిన మీ కృప కొరకై స్తోత్రాలు. ఈ కూడిక ఈ రీతిగా జరిపించబడ్డానికి మీరు అనుగ్రహించిన వాతావరణం కొరకు స్తోత్రాలు. నువ్వు సమకూర్చి తీసుకుని వచ్చినటువంటి మీ బిడ్డలందరి కొరకై స్తోత్రము నాయన. ఈ రాత్రి మీ బిడ్డల్ని తీసుకుని వచ్చిన మీ ముఖ్య ఉద్దేశం తండ్రి ప్రభ, దైవ సేవకుల నోట ద్వారా మీరు మాట్లాడబోతున్నందుకై స్తోత్రాలు. ప్రతి వారికి కావలసిన వాక్కుని మీరు అనుగ్రహించండి తండ్రి. ఎవరు ఎలాంటి అక్కరతో ఇక్కడికి వచ్చి నిలబడి ఉన్నారో, ఎవరుని మందిరంలో ఈ రాత్రి అడుగుపెట్టి ఉన్నారో, ఒక గొప్ప సమాధానం ఈ రాత్రి పరలోకం నుంచి మీరు అనుగ్రహించబోతున్నందుకై స్తోత్రాలు నాయన. శక్తి కలిగిన వాక్కు ఈ రాత్రి మీరు విడుదల చేయబోతున్నందుకై స్తోత్రాలు నాయన. తండ్రి ప్రభ, బ్రతుకులను జీవితాలను తండ్రి ఆత్మీయ బ్రతుకులను కట్టగలిగిన శక్తి కలిగిన దేవుడిగా ఈ రాత్రి మీరు తండ్రి మీరు మాట్లాడబోతున్నందుకై స్తోత్రాలు నాయన. మీరు మాట్లాడి తండ్రి ఒక్కొక్క బిడ్డల జీవితాల్లో నూతనమైన కార్యాలు జరిగించి మహిమ పొందుకుంటారని యేసు నామాలు అడుగుచున్నాము తండ్రి.
దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి, ఘనత, మహిమ, ప్రభావం కలుగును గాక. చాలా సంతోషం. దైవజనులు మనకి దగ్గరలోనే ఉన్నారు. మరి కొద్దిసేపట్లోనే వచ్చిన వెంటనే అయ్యగారికి వాక్య సందేశం ఇవ్వాలని నేను ఆశపడతా ఉన్నాను. ఓకే, యేసురత్నం పాష్ గారు ఎక్కడున్నారు? అయ్యా రండి ఒకసారి. వారు 2 మాటలు గ్రీటింగ్స్ తెలియజేస్తారు. దయచేసి చక్కగా కూర్చోండి. ప్రభు యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మౌనంగా ఉండకూడదు. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం. మరి ఈ రాత్రి దైవజనులు సంతోష్ రెడ్డి అయ్యగారు మనకి దగ్గరలో ఉన్నారు. కొన్ని మాటలు అయ్యగారు వచ్చే లోపల అన్న ఈ పోతవరం ప్రాంతంలో దేవుని యొక్క పరిచర్యలో కొనసాగించబడుతున్న దేవుని సేవకులు, మరి నేను వారి యొక్క మందిరంలో 3 రోజులు స్తుతి ఆరాధనకి నడిపించడానికి వెళ్ళాను. అప్పటికి నిజంగా పరిచర్య లేదు. నేనెవరో ఆయనకి తెలియదు, ఆయన ఎవరో నాకు తెలియదు. కానీ సేవకుల కోడికలో చూసి అన్న నన్ను పిలిచారు. 3 రోజులు వారు సంఘంలో స్తుతి ఆరాధన నడిపించాను. అప్పటికి సేవే లేదు. సో అలాగా పరిచయమైనప్పటి నుంచి దేవుడు ప్రేమలో నడిపిస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా అన్న సేవలో వాడబడుతున్నారు. ఎన్ని పనులున్నా మన మధ్యకు వచ్చినందుకు ప్రత్యేకంగా వందనాలు తెలియచేస్తూ ఈ సమయం 2 మాటలు వారు గ్రీటింగ్ తెలియచేస్తారు. చప్పలు కొట్టండి ఒకసారి. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను, క్రీస్తు నేడు పుట్టెను. హల్లెలూయా. దేవుని పేట వచ్చిన మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే చక్కటి సమయాన్ని ఇచ్చిన సమ్మ మినిస్ట్రీస్ అధినేత అయిన జాన్విస్లీ తమ్ముడికి నా వందనాలు, అలాగే కృప చెల్లికి కూడా నా వందనాలు చేస్తున్నాను. బ్రదర్స్కి అంతటికి, పరిచారకులకి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మరొక సంవత్సరాన్ని, నేను అంటాను ఈ చివరిలో మళ్ళీ నూతన సంవత్సరం వచ్చినట్టు ఉంది కదా. క్రిస్మస్ పండుగ చేసుకోవడానికి దేవుడు మనకిచ్చిన ఈ భాగ్యం. ఈ సంవత్సరంలో చాలా భయంకరమైన విపత్తులు దేశంలో జరిగాయి, ప్రమాదాలు జరిగాయి, విమానం ప్రమాదాలు జరిగాయి, బస్సు ప్రమాదాలు జరిగాయి, అలాగే ట్రైన్ ప్రమాదాలు జరిగాయి. వేలకు వేల, వందలకు వందలు మనుషులు చనిపోయినా మరి దేవుని మహాకృపను బట్టి మనల్ని అందరినీ దేవుడు సజీవ లెక్కల్లో ఉంచాడు. ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. క్రిస్మస్ గురించి ఒక మాట నేను చెప్పాలని ఆశపడతా ఉన్నాను. కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టి. ఇమ్మానుయేలు అనే పేరుకు అర్థం ఏంటంటే దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. ఒక మాట మీకు తెలియజేస్తా ఉన్నాను. 2025వ సంవత్సరం తోడుగా ఉన్న దేవుడు 2026వ సంవత్సరం మీ కుటుంబాలకి తోడుగా ఉండునుగాక, మీ బిడ్డలకి తోడుగా ఉండునుగాక, మీరు చేస్తున్న వ్యాపారాలకి తోడుగా ఉండునుగాక, మీరు చేస్తున్న ఉద్యోగాలకి తోడుగా ఉండునుగాక. మీరు ఏ పని అయితే కలిగి ఉన్నారో ఆ పనిలో దేవుడు మీకు తోడుగా ఉంటున్నారు. హల్లెలూయా. మన దేవుడు తోడుగా ఉండే దేవుడు, మన విడిచిపెట్టాడు. నిన్ను ఇడువను ఎడబాయను అని చెప్పిన దేవుడు, ఆయనకి నిజముగా మొరపెట్టు వారికి ఆ సమీపంగా ఉండే దేవుడు. ఈ క్రిస్మస్ సందర్భంగా మీకు తెలియజేసింది ఏంటంటే భయపడకూడదు అని ప్రజలందరికీ కలుగు మహా సంతోషకరమైన శుభవర్తమానం అని చెప్తూ దూత అంటది భయపడొద్దు అంటది. ఏ విషయంలో భయపడవద్దు, ఏ విషయంలో భయపడొద్దు. ఎవరు తోడుగా ఉన్నారు చెప్పండి? ఎవరు తోడుగా ఉన్నారు? దేవుడు మీకు తోడుగా ఉన్నారు. దేవుడు మీ పక్షంగా ఉన్నాడు. దేవుడు మీ పక్కనే ఉన్నాడు. మీకు స్నేహితులుగాను, తండ్రిగాను దేవుడు మిమ్మల్ని ఉద్ధరించబోతూ ఉన్నాడు. అందుకని ఏ విషయంలో ఒకవేళ ఏదైనా ఇబ్బందులు ఉంటే కుటుంబాల్లో, ఏదైనా అక్కర్లు ఉంటే కుటుంబంలో, ఏదైనా అనారోగ్యం ఉంటే ఒంట్లో,
శరీరంలో మీరేం భయపడక్కర్లేదు, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేను అన్నాడు. అంతేకాకుండా ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారా, ఆయన క్రీస్తు యేసు మహిమలోంచి మీ ప్రతి అవసరత దేవుడు తీరుస్తాడంట. నా కళ్ళ కట్టుగట్టుగా చూస్తున్నాను ఈ సమ్మా మినిస్ట్రీస్ని దేవుడు ఆశీర్వదించడం. నిజమే, పరిచర్య అసలు ఏమి లేని పరిస్థితి నాకు తెలుసు. ఇప్పుడు పలు చోట్ల సుమారు 7 చోట్ల ఆరాధన క్రమాలు జరుగుతున్నాయి. అదంతా దేవుడు ఈ మినిస్ట్రీస్ని దేవుడు ఆశీర్వదించాడు. మిమ్మల్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. మీరు బైబిల్ చెప్తున్నట్లుగా దేవాది దేవుణ్ణి మీరు ఆరాధించగలిగితే, దేవాది దేవుణ్ణి స్తుతించగలిగితే దేవుడు మీకు తోడుగా ఉంటాడు. ఈ ముగింపులో ఒక మాట చెప్తున్నాను. అక్కడ అంట యేసుక్రీస్తు ప్రభువారికి సత్రంలో స్థలం లేదంట, కానీ పశువుల తొట్టిలో స్థలం ఉంది. ఆ పశువుల తొట్టే స్థలం ఇచ్చింది కాబట్టి పరలోకం నుండి దేవదూతలు పశువుల తొట్టి దగ్గరికి వచ్చారు. దేవునికి స్తోత్రం. ఎక్కడి నుండి వచ్చారు చెప్పండి? పరలోకం నుండి దేవదూతలు పశువుల తొట్టుకు వచ్చారు. అప్పటిదాకా పశువులు ఉన్నాయా తొట్టిని చూసేది, లేకపోతే పశువుల తొట్టే మనిషిగా కళ్ళు ఉన్నాయనుకోండి, అప్పుడు వరకు పశువులను చూసింది ఆ పశువుల తొట్టే. కానీ ఇప్పుడు దేవదూతలను చూస్తుంది. మీరు కూడా ఇక్కడ ఉన్న వారందరూ కూడా యేసయ్యకు గాక స్థలం ఇచ్చినట్లయితే హృదయంలో దేవుని ఒక సన్నిధి, దేవుని ఒక ఆశీర్వాదం మీరు పొందుకుంటారని తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. సంతోష్ అయ్య గారు మన మధ్యకి వస్తున్నారు. అందరు లేచి నిలబడదాం. అయ్యగారి గురించి చాలా రోజుల నుంచి మనం ఎదురు చూస్తూ ఉన్నాం. స్తుతియు మహిమ ప్రభావం వేలల ప్రభుకే చెందు. స్తుతియు మహిమ ప్రభావం వేలల ప్రభుకే చెందు. రక్షకుని జన్మస్థలమా యూదయ బెత్లెహేమ. ఓకే, కూర్చోండి. ఇక ఆలస్యం చేయకుండా పెద్దన్నయ్య మరి అమలాపురం పరిచర్యలో ఒకసారి యవనస్తుల కూడికకి అయ్యగారిని పిలిచాం. ఆ తర్వాత చాలాసార్లు మన మధ్యకి అమలాపురం వచ్చారు. ముంగండ రావాలని చాలాసార్లు ట్రై చేసాం. డేట్ కూడా ఇచ్చారు అయ్యగారు మీటింగ్స్కి. అప్పుడు బాగా హెడేక్, ఫీవర్, సో ఆ రోజు రాలేకపోయారు. అప్పటి నుంచి ప్రార్థన చేస్తూ వచ్చామన్నా తప్పకుండా అయ్యగారికి ఒక 1 నెల రోజుల ముందే అయ్యగారి యొక్క షెడ్యూల్ చూస్తే మొత్తం అంతా ఫిల్ అయిపోయింది. కాబట్టి ఈ పరిచర్యను దేవుడు ప్రేమించి మన మధ్యకి తీసుకొచ్చిన దైవజనులు సంతోష్ రెడ్డి అయ్య గారిని బట్టి, వారి తండ్రి గారు సమర్పణ్ రెడ్డి అయ్య గారిని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. వారితో నాకు ఇచ్చిన ఈ ఆత్మీయ స్నేహ బంధాన్ని బట్టి కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఇక ఆలస్యం చేయకుండా విస్తారమైన వాక్యాన్ని పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడతాడు. చప్పట్లు కొడుతూ కొట్టాలి గట్టిగా. హల్లెలూయా. ఇంకొంచెం గట్టిగా స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. దేవుడు మీ అందరినీ దీవించును గాక. చాలా చలిగా ఉంది. మీరు ఇంత చలిలో కూడా చాలా సంతోషంతో ఈరోజు క్రీస్తుని ఆరాధించడానికి వచ్చిన మీ అందరినీ నిశ్చయముగా ప్రభు దీవించును గాక. మీ నోటి నిండా నవ్వు పెట్టును గాక. మీ మనసు నిండా సమాధానం ఇచ్చును గాక. మీ ఒంటి నిండా ఆరోగ్యం ఇచ్చును గాక. గట్టిగా చెప్దాం ఆమేన్. హల్లెలూయా. నన్ను ప్రేమతో ఈ స్థలానికి పిలిచిన దైవజనులు పాస్టర్ జాన్ వెస్లీ గారికి, అక్కకి నా హృదయపూర్వక వందనాలు నేను తెలియజేస్తున్నాను. మీ పాస్టర్ గారు అంటే నాకు చాలా ఇష్టం. కొన్ని సంవత్సరాల నుంచి నేను వారిని ఎరుగుదును. దేవుడు వారిని నడిపిస్తున్న విధానం, వారు కలుగున్న దర్శనం చాలా గొప్పది. దేవుడు ఇంకా రానున్న దినాల్లో ప్రభు వారికి ఇచ్చిన ప్రతి దర్శనమును నెరవేర్చును గాక. ఎంతమంది ఈ క్రిస్మస్ రోజు ఈ సాయంత్రం యేసయ్య మాట్లాడితే వినాలని ఎంతమంది ఆశపడుతున్నారండి?
రోజు మీటింగులకు వెళ్ళి విపరీతమైన జలుబు చేసింది నాకు. ఇంకా చాలా సంతోషం, ఇక్కడ ఇలా రేగులను కొద్దిగా కవర్ చేసినాయి. కొన్ని చోట్ల మాకు అలా కూడా లేదు, అంత ఓపెన్ ఎయిర్ మీటింగ్స్ పెడతా ఉంటారు. సో కొన్ని శ్రేష్టమైన విషయాలు నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఆలస్యం చేయకుండా దేవుని వాక్యంలోకి వెళ్ళిపోతాం. ఇంకా నా చిన్న మనం ఏంటంటే, ఎవ్వరూ అటు ఇటు తిరగద్దు, ప్రశాంతంగా కూర్చోండి. వెరీ షార్ట్ అండ్ స్వీట్ మెసేజ్. సో మీరు యోగ్యమైన మంచి మనసుతో దీన్ని వినాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఒకవేళ ఏమన్నా భోజన కార్యక్రమాలు అయిపోయినాయా, ఉన్నాయా? మరి అయిపోయినాయి కదా, ఇంకా ప్రశాంతంగా కూర్చోవచ్చు ఇంకా. సో అందరూ చక్కగా నిశ్శబ్దంగా మీరు వాక్యం వినడానికి ప్రయత్నం చేయండి. ఒక ఆయన ఈ మాట అన్నాడు, ఇఫ్ యు ఫర్గాట్ ద రీజన్ దేర్ ఈజ్ నో యూజ్ ఫర్ ద సీజన్ అన్నాడు. ఇఫ్ యు ఫర్గాట్ ద రీజన్ దెర్ ఈజ్ నో యూజ్ ఫర్ ద సీజన్. ఈ క్రిస్మస్ నెలలో కారణభూతుడైనటువంటి యేసు ప్రభుల వారిని గనక మనం మహిమపరచకపోతే మనం చేసే వేడుకల ద్వారా దేవునికి మహిమ రాదు. సో డోంట్ ఫర్గాట్ ద రీజన్. కారణాన్ని మనం మర్చిపోకూడదు. గనక ఈ సమయంలో ఒక శ్రేష్టమైన వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. మీ పరిశుద్ధ గ్రంథాలు ఒకసారి తెరవండి. అపోస్తులుడైనటువంటి పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక, అపోస్తులుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 15వ వచనాన్ని నేను మీ ముందు పెడుతున్నాను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చునను వాక్యము నమ్మదగినదయు పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. ఒక్కసారి చేతులెత్తి స్తోత్రం చెప్తారా? నాతో పాటు అందరూ ఒకసారి ఈ మాటను మీరు చెప్పడానికి ప్రయత్నం చేయండి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చునను వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. ఆమేన్. అపోస్తలుడైనటువంటి పౌలు యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అనే ప్రశ్నకి ఈయన జవాబు రాస్తున్నాడు. ఆయన పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చునను వాక్యము నమ్మదగిన వాక్యము. ఆమేన్ అనండి ఒక్కసారి. నాతో ఈ మాట చెప్పండి, నమ్మదగిన వాక్యము అంటాడు. అట్టి వారిలో నేను ప్రధానుడను. యేసు ప్రభు కొరకు ఈయన సాక్ష్యం ఇస్తున్నాడు. యేసు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? ఆయన పాపులను రక్షించుటకు ఈ లోకమునకు వచ్చునను వాక్యము నమ్మదగినదయు ఇది పూర్ణ అంగీకారమునకు ఏమై ఉన్నదంటే యోగ్యమునై ఉన్నది. హల్లెలూయా. వాస్తవానికి ఒకప్పుడు క్రీస్తును ద్వేషించిన వారిలో ఈయన ప్రధానుడు. ఎవరు? అపోస్తులుడైన పౌలు అనబడిన సౌలు. క్రీస్తును ద్వేషించిన వారిలో ప్రధానుడు, క్రీస్తును దూషించిన వారిలో ప్రధానుడు, సంఘాన్ని పాడు చేయడంలో కూడా ఈయన ఒకప్పుడు ప్రధానుడు. బైబిల్ గ్రంథంలో యేసు ప్రభువుల వారిని ద్వేషించిన వారిలో టాప్ ర్యాంక్ ఎవరిదంటే ఈందే. సంఘాన్ని పాడు చేయడంలో టాప్ ర్యాంక్ ఈందే. మరి ఎందుకు క్రీస్తును ఒకప్పుడు ఇంతగా ద్వేషించాడు? ఎందుకు ద్వేషించాడంటే నా మాటను మీరు గమనించండి. హీ డోంట్ హ్యావ్ రియలైజేషన్. చూడండి, వితౌట్ రియలైజేషన్ వి కెనాట్ ఫైండ్ ద ట్రూత్. గ్రహింపు లేకుండా ఒక వ్యక్తి ఎప్పుడూ సత్యాన్ని తెలుసుకోలేడు. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయంలో పౌలు అనబడిన లేదా ఈ సౌలుకి ఒక గ్రహింపు వచ్చింది. సౌలా సౌలా నీ వేళ నన్ను హింసించుచున్నావని తనతో పలుకిన ఒక స్వరము విన్నాడంట. అప్పుడు అర్థమైంది, నేను నీవు హింసించుచున్నా యేసును. ఎప్పుడైతే
యేసు ప్రభు ఎవరో ఆయనకు అర్థమైందో ఆ సౌలు క్రీస్తు కొరకు సాక్షిగా మారిపోయాడు. హల్లెలూయా. మీకు ఒక మాట చెప్తాను వినండి. వేర్ దెర్ ఇస్ నో రియలైజేషన్ వి కెనాట్ ఫైండ్ ద ట్రూత్. మళ్ళీ చెప్తున్నా, గ్రహింపు లేకుండా మనము సత్యాన్ని తెలుసుకోలేం. 2 రెళ్ళు ఎంత? 2 రెళ్ళు 4 అనే సత్యం నువ్వు నమ్మాలంటే ముందు నీకు 2 రెళ్ళు 4 అనే ఒక గ్రహింపు ఉండాలి. 2 3 ఎంత? 2 3 6. దాన్ని ఆ సత్యం అని మీకు తెలియాలంటే ముందు 2 3 6 అనే ఒక గ్రహింపు మీకు ఉండాలి. చూడండి, ఈయన ఎందుకు క్రీస్తుని ఇంతగా ద్వేషించేవాడంటే ఈయనలో యూదా అనే ఒక మతం ఉందండి. నా మాటలు చాలా జాగ్రత్తగా వినాలి. చాలా మంది వచ్చారు, నేను సమయానికి మిమ్మల్ని వదిలేస్తాను. ఈయనలో యూదా అనే ఒక మతం ఉందండి. మీలో ఎంతమందికి తెలుసు? బైబిల్ గ్రంథంలో యూదా అనేటటువంటి ఒక మతం ఉంది. ఈ యూదా అనేటటువంటి మతం కలిగినటువంటి పౌలు లేదా ఈ సౌలు ఆ మతాన్ని ఎంతగా ఆరాధించేవాడంటే గమలీయేలు పాదముల యొద్ద ఆయనంట ధర్మశాస్త్రమును నేర్చుకున్నాడు. చూడండి, ఎవరిలో అయితే మతం ఉంటుందో వాళ్ళకి శుభవార్త అర్థం కాదు. ఎక్కడైతే రిలీజియన్ ఉంటుందో అక్కడ గుడ్ న్యూస్ అనే దానికి అవకాశం ఉండదు. చూడండి, మతం ఏమని బోధిస్తుంది? మన భారతదేశంలో ఇంచుమించు 1300 మతాలు ఉన్నాయి, తెలుసా మీకు? అందులో టాప్ ర్యాంక్ మతాలు ఏంటంటే హైందవ మతం, ఇస్లాం మతం, బుద్ధిజం, జైనిజం, ఇలాంటి మతాలు ఉన్నాయి. వెరీ సింపుల్గా అర్థమయ్యే వాడుకలో చెప్తాను వినండి. మతం ఏమని బోధిస్తుందో మీకు తెలుసా? అది ఏ మతమైనా కానీ మతం ఎప్పుడు ఒకటే బోధిస్తుంది. ఏమనంటే నువ్వు మంచిగా బ్రతుకు, మంచి పనులు చెయ్యి, మంచి పనులు చేసి మంచిగా బ్రతికి చచ్చిపోయిన తర్వాత నువ్వు దేవుణ్ణి కలుసుకో అని చెప్తుంది. ఏ మతమైనా ఇదే బోధిస్తుంది. నువ్వు మంచిగా బతుకు, మంచి పనులు చేయి, చచ్చిపోయాక వెళ్ళి దేవుణ్ణి కలుసుకో అని చెప్తుంది. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఒక మనిషి దేవుణ్ణి కలుసుకోగలడా? ముందు యేసు ప్రభు ఎవరో నీకు అర్థం అవ్వాలంటే ముందు ఈ ప్రశ్నకి నీ దగ్గర జవాబు ఉండాలి. ఈజ్ ఇట్ పాసిబుల్ టు మీట్ గాడ్? ఒక మనిషి దేవుణ్ణి కలుసుకోగలడా? మీరు అనుకుంటున్నారా మనిషి దేవుణ్ణి కలుసుకోగలడని? మీలో ఎంతమంది నమ్ముతారు మనిషి దేవుణ్ణి కలుసుకోగలడా? మీరు చాలా బిత్తురు చూస్తున్నారు. అంటే ఏం చెప్తే ఏమంటాడు రా బాబు అన్నట్టు మీ డౌట్లన్నీ మీ మైండ్లో పెట్టుకున్నారు. అందుకే ఈరోజు అన్ని పటపంచులు చేసేస్తాను, మీరు జాగ్రత్తగా వినాలి. ఒక మనిషి దేవుణ్ణి కలుసుకోగలడా? మతం చెప్తుందే, అరే మంచిగా బతకరా, చీమక హాని చేయకరా, నీ తినకరా, లేదా చెడ్డు మాట్లాడకరా, అలా అనకరా, ఇలా అనకరా, నిష్ఠ చేయరా, ఉపవాసాలు చేయరా, ఈ భక్తి మంచిదే. అయితే నా ప్రశ్న, ఒక మనిషి భక్తి చేసి దేవుణ్ణి కలుసుకోగలడా అంటే ఒక మనిషి దేవుణ్ణి కలుసుకోవడం అనేది అసాధ్యం. ఎందుకు మనిషి దేవుణ్ణి కలుసుకోలేడు అంటే నా మాట మీరు గమనించాలి. అసలు ముందు మనిషిని కలుసుకోవడం కష్టం. సరే, నేను మిమ్మల్ని మాట అడుగుతాను. మీ ఊరికి ఎమ్మెల్యే గారు ఉన్నారా? మీ ప్రాంతాలకి ఉంటారు. మీరు ఎమ్మెల్యే గారిని కలుసుకోగలరా? మేబీ ఇక్కడ కొంతమంది ఎందుకు కలవలేం అంటారు. కలవచ్చు, కొంతమందికి అవకాశం ఉండొచ్చు. మేబీ ఆయన కలవాలంటే మీ ఫోటో ఆయన ఫోటో ఒక 100 ఫ్లెక్స్లు వేయాలి. ప్రతి కొబ్బరి చెట్టుకి మీ ఫోటో ఆయన ఫోటో ఉండాలి. అలా ఉన్న తర్వాత ఒకసారి మిమ్మల్ని ఇలా చూసా, బాగున్నావమ్మా అని ఇలా కొట్టేటోడికి మీరు ఎమ్మెల్యే కింద ఫీల్ అయిపోతారు కదా. ఒక ఎమ్మెల్యేని కలవాలంటే కష్టపడాలి. సరే, ఇప్పుడు నేను ఇంకో మాట అడుగుతున్నా. ఈజ్ ఇట్ పాసిబుల్ టు మీట్ సీఎం? ముఖ్యమంత్రిని మీరు కలవగలరా? ఏంటంటే ముఖ్యమంత్రినా? ఆయన పక్కన ఒక్క ఫోటో దిగితే చాలు అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. ఇప్పుడు ఇంకో ప్రశ్న, ఈజ్ ఇట్ పాసిబుల్ టు మీట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా? ఒక ప్రధానమంత్రిని మీరు కలవగలరా అనే ఈ ప్రశ్నకి ఖచ్చితంగా మీ నుండి వచ్చే జవాబు ఏంటంటే, ఎలా సాధ్యమవుతుంది సార్? ఒక మనిషి ఇంకో ప్రధానమంత్రిని కలవడమా? కష్టం సార్, ఆయన ఎక్కడో ఉంటాడు సార్. సరే, ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, ప్రధానమంత్రికి నీకు నాకు తేడా ఏంటి? మనకలాగే 2 కళ్ళు, 1 ముక్కు, 1 నోరు, 2 చెవులు, ఇంతకు మించి స్పెషల్ ఏమీ లేదు ఆయన దగ్గర. కానీ నా మాట మీరు వినాలి, ఒక మనిషే ఇంకొక స్థానంలో ఉన్న మనిషిని
కలవలేకపోతున్నాడు కదా. ఇప్పుడు నా పాయింట్ మీరు వినాలి. మరి ఒక మనిషి ఉన్నత స్థానములో ఉన్న దేవుణ్ణి కలవగలడా? ఇట్ ఈస్ ఇంపాసిబుల్. అయితే మతం ఏం చెప్తుందంటే నువ్వు దేవుణ్ణి కలవాలి, కానీ మతం చెప్తున్నట్టుగా మనిషి దేవుణ్ణి కలవగలడా అంటే మనిషి దేవుణ్ణి కలుసుకోవడం అనేది అసాధ్యం. కానీ గుడ్ న్యూస్ ఏంటంటే, శుభవార్త ఏంటంటే, మనిషి దేవుణ్ణి కలవలేకపోతున్నాడని దేవుడే మనిషిని కలుసుకోవడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. దట్ ఈస్ వై వీఆర్ ఆల్ సెలబ్రేటింగ్ క్రిస్మస్. నాయనా క్రిస్మస్ అంటే ఏంట్రా అంటే వెరీ సింపుల్. ఒక మాటలో చెప్తాను, నువ్వు దేవుణ్ణి కలుసుకోలేవు గనక దేవుడే నిన్ను కలుసుకోవడానికి, నన్ను కలుసుకోవడానికి ఈ భూమి మీదకి దిగి వచ్చేసాడు. సార్ ఆయన రేంజ్ ఏంటో చెప్తాను వినండి. సమీపింపరాని తేజస్సులో నివసించేవాడు, విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ దాసుని రూపంలో పుట్టాడు, రిక్తునిగా మారిపోయాడు. ఆయన మహిమను విడిచి భూమి మీదకి వచ్చాడు. నాకు కొడుకున్నాడు, వాడికి 3 సంవత్సరాలు. నేను ఒక కొండ మీద ఉన్నాను అనుకుందాం, వాడు కొండ కింద ఉన్నాడు. సో వాడు నన్ను చూసి అనుకుంటున్నాడు, బాబు నేను నీ దగ్గరకు వస్తాను అనుకుంటున్నాడు. సో నేను కొండ మీద ఓకే డన్ అన్నాను. మీరు చెప్పండి, నా 3 సంవత్సరాలు నా చిన్న కొడుకు నన్ను కలుసుకోవడానికి కొండెక్కి పైకి రాగలడా? రాలేడు. అప్పుడు మీరు అన్నారు ఇంకా ఈ తండ్రి కొడుకులు కలవడం అసాధ్యం అన్నారు. అప్పుడు నేనేమన్నానంటే, నా కొడుకు కొండెక్కి నన్ను కలుసుకోలేడు, కానీ నా కొడుకు మీద ఉన్న ప్రేమను బట్టి నేను కొండ దిగి నా కొడుకును కలవగలను. ఎగ్జాక్ట్గా 2000 సంవత్సరాల క్రితం బెత్లెహేములో ఏం జరిగిందంటే, దేవుడు మానవుణ్ణి కలుసుకోవడానికి, హల్లెలూయా హల్లెలూయా, ప్రియమైన వారలారా, ఆయన ఎందుకు వచ్చాడు? ఈ మాట మీరు గమనించాలి. ఆయన ఎందుకు వచ్చాడంటే బైబిల్ చెప్తుంది, ఆయన పాపులను రక్షించుటకు వచ్చాడు. ఎవరు పాపులు? బైబిల్ చెప్తుంది. బైబిలే కాదు, సర్వ మతాలు ఏమని ఘోషిస్తున్నాయి అంటే, భేదమే లేదు, మానవులందరూ ఏం చేశారంట? పాపం చేశారు. ఈ భూమి మీద ఎన్నో మతాలు ఉన్నాయి, ఎన్నో కులాలు ఉన్నాయి, ఎన్నో భాషలు ఉన్నాయి, ఎన్నో రంగులు ఉన్నాయి, ఎన్నో జాతులు ఉన్నాయి, కానీ హలో, పాపానికి మాత్రము భేదము. నేను తెల్లగా ఉన్నాను, తక్కువ పాపాలు చేస్తానడానికి ఛాన్స్ లేదు. నాది అప్పర్ క్యాస్ట్, నా బ్రీడ్ వేరు, నాది ఓ పాజిటివ్, నాలో పాపం లేదనడానికి అవకాశం లేదు. నేను ఇంగ్లీషు మొత్తం అనర్గళంగా మాట్లాడతాను, నాలో పాపం లేదని చెప్పడానికి అవకాశం లేదు. మానవులందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోయారు. అందుకే ఆయన పాపులను రక్షించడానికి వచ్చాడు. ఒక మాట చెప్తాను వినండి. మీలో ఎవరికన్నా ఈతొచ్చా? ఎంతమందికి వచ్చి ఒకసారి చేయి చూపించండి. ఈతొచ్చా అన్న వాళ్ళు సీరియస్గానే? వెరీ గుడ్, చేయించండి. ఒక 4 దాకా చేయి పైకి ఎత్తారు. అమ్మ నన్ను చూడండి రా, ఈత కొట్టడానికి వెళ్ళారు రా, నేర్చుకుందాని వెళ్ళారు. పాప మీకు ఈత రాలేదు, ప్రాణం పోయే స్థితికి వచ్చారు, ఊపిరాట చచ్చిపోయడానికి దగ్గరికి వచ్చారు. ఆ టైంలో మిమ్మల్ని రక్షించాలంటే రక్షించేవాడికి ఏం వచ్చి ఉండాలి? కొంచెం గట్టిగా చెప్పండి రా, ఈత వచ్చి ఉండాలి. అంతేగానాడు మీ దగ్గరికి వచ్చి 30 రోజుల్లో ఈత నేర్చుకోవడం ఎలా అనే పుస్తకం మీ దగ్గరికి ఇసిరాడు అనుకోండి, ఇలా ఇసిరాడు, మీరు బయటకు వస్తారా? అవుతారా? నిజంగా మీరు ఏమనుకుంటారు తెలుసా? అక్కడ ఉంటే, ఒరే నేను కానీ బయటకు వస్తే ఫస్ట్ చంపేది ఏమండి? ఆ పుస్తకం విసిరండి. ఇప్పుడు ఈ మునిగిపోతున్నవాడిని రక్షించాలంటే, హలో మునిగిపోతున్నవాడిని రక్షించాలంటే రక్షించేవాడికి ఈతొచ్చి ఉండాలి. పాపములో ఉన్నవాడిని రక్షించాలంటే ఎవడబడతాడు రక్షించలేడు. పాపములో ఉన్నవాడిని రక్షించాలంటే రక్షించేవాడు పాపానికి అతీతుడై ఉండాలి. యేసు ప్రభు ఎవర్రా అంటే ఆయన పాపానికి అతీతుడు. హల్లెలూయా. గుడ్డివాడికి మార్గం చూపాలంటే చూపేవాడికి చూపు ఉండాలి. గుడ్డివాడికి మార్గం చూపాలంటే చూపించేవాడికి చూపు ఉండాలి. మోగోడుతో మాట్లాడాలంటే మాట్లాడేవాడికి నోరు ఉండాలి. ఒక పాపములో ఉన్న వ్యక్తిని రక్షించాలంటే రక్షించేవాడు పాపానికి అతీతుడై ఉండాలి. అందుకనే పౌలు అంటున్నాడు, ఇది పూర్ణ అంగీకారం.
మీలో ఎవరికన్నా రాజమండ్రి తెలుసా? రాజమండ్రి అందరికీ తెలుసు కదా. రాజమండ్రి పక్కన కొవ్వూరు ఉంటుంది తెలుసా? కొవ్వూరు అంటే, ఈ కొవ్వూరుకి రాజమండ్రికి మధ్యలో ఏముంది? ఆ బ్రిడ్జ్ ఉంది కదా. దేని మీద ఉంది ఆ బ్రిడ్జ్? గోదావరి మీద ఉంది. ఇది పాయింట్, నా పాయింట్. గోదావరి తెలుసు కదా అందరికీ. ఒక 150 సంవత్సరాల క్రితం, అమ్మ ఎవరైనా కొత్తగా వస్తే కొంచెం నా మాటలేనంటారా, నా బుజ్జి కదా, బతుకులు ఆడతాను వినండి. ఇంతమంది అందరి సార్లు గ్యాదర్ అవ్వరు. సో ఇది ఇట్స్ వెరీ ప్రెషియస్ టైం, ఓకేనా? సో మీరు ఖచ్చితంగా వినాలి. ఒక 150 సంవత్సరాల క్రితం అక్కడ ఏ బ్రిడ్జులు లేవు. సో అప్పుడు ఈ వరదలు వచ్చేటప్పుడు, అంటే ఇది చరిత్ర, నేను పొట్టలేదు, చరిత్ర. ఈ వరదలు వచ్చినప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ప్రజలు వచ్చేటప్పుడు కొన్ని వేల మంది ఆ వరదలో కొట్టుకుపోయి చచ్చిపోయేవారు, చిన్న చిన్న దోన్లు వేసుకుని. అందుకే అంట ఒక్కొక్కసారి అంటే ఇక్కడోళ్ళు అక్కడికి వెళ్ళడానికి 3 నెలలు ఆగేవారు అంట ఈ వరదలకు భయపడి. ఇప్పుడు ఒక 150-200 సంవత్సరాల క్రితం నేను చెప్తుంది. ఇప్పుడు ప్రభుత్వాలు ఏం చేసినాయి అంటే, ఇంతమంది చచ్చిపోతున్నారు గనక ఈ ప్రజలు ప్రాణాలు పోకుండా, వినాలి, ఈ ప్రజలు ప్రాణాలు పోకుండా వీళ్ళిద్దరిని జతం చేయాలరా, ఏం చేయాలని ఆలోచించి ఆ నది మీద ఒక బ్రిడ్జ్ కట్టారు. ఆ బ్రిడ్జ్ ఏం చేస్తుంది తెలుసునా? కొవ్వూరులో ఉన్నాను రాజమండ్రిలో దింపేస్తుంది, రాజమండ్రిలో ఉన్నాను కొవ్వూరులో దింపేస్తుంది. ఇప్పుడు వీళ్ళిద్దరిని కలిపిన ఈ బ్రిడ్జిని నేను మతం అన్నాను అనుకో, అది న్యాయమా? ఒకవేళ ఆ బ్రిడ్జ్ నేను ఏదైనా కులమని పేరు పెడితే న్యాయమా? యేసు ప్రభు కూడా ఈ భూమి మీదకి ఒక వంతెనలాగా వచ్చాడు. అనంతుడైన దేవుణ్ణి చేరుకోవడానికి పరిధులు కలిగినటువంటి మానవుడు చేరుకోలేడు గనక ఆయన పరిధులు కలిగినటువంటి మానవుడిగా పుట్టి అనంతుడైన దేవుని యొద్దకు చేర్చాడు ఆయన. హల్లెలూయా. దీనికి సైన్స్, సోషల్, మ్యాథ్స్ తెలియక్కర్లేదు. రియలైజేషన్, ఇందాక మీకు చెప్పాను, గ్రహింపు. వేర్ దెర్ ఇస్ రియలైజేషన్, ఎక్కడ గ్రహింపు ఉంటుందో అక్కడ సత్యాన్ని ఆ వ్యక్తి అంగీకరిస్తాడు. ఈ రాత్రి నా మాట మీరు గమనించాలి. ఆయన పాపులను రక్షించుటకి ఈ లోకం నమ్మదగిన వాక్యము, పూర్ణ అంగీకారము. పూర్ణ అంగీకారం అంటే నన్ను చూడాలి అందరూ. పూర్ణ అంగీకారం అంటే అర్థం ఏంటంటే అది అందరూ ఒప్పుకోవాల్సిన మాట. పూర్ణ అంగీకారం, సంపూర్ణమైన మద్దతు అంటారు చూసారా. సంపూర్ణమైన మద్దతు అంటే 100 మందిలో 90 మంది చేతులు ఎత్తకూడదు, 100 మందిలో 100 మంది చేతులు ఎత్తాలి, మేము ఒప్పుకుంటున్నాం. ఇది పూర్ణ అంగీకారం. అంటే భాష లేదు, ప్రాంతము లేదు, జాతి లేదు, ప్రతి ఒక్కరూ ఒప్పుకోవాల్సిన వాక్యము. హల్లెలూయా. ఎందుకు యేసు పూర్ణ అంగీకారం అయ్యారు? నా మాటలు మీరు గమనించాలి. ఎందుకు యేసు పూర్ణ అంగీకారం? ఈరోజు ఎందుకు ప్రపంచం ఇంతగా ఆరాధిస్తుంది? ఆంధ్రాలో చేసే కొన్ని పండగలు తెలంగాణలో చేయం. మన ఆంధ్రాలో సంక్రాంతి అనేది చాలా మంచి ఫెస్టివల్ హైందవ సహోదరులకి. కొన్ని తెలంగాణలో చేయరు. అక్కడ బోనాలు సంథింగ్ ఏదో ఇంకొక పేరు ఏదో ఉంది, అది వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. సౌత్ ఇండియాలో జరిగే కొన్ని ఫెస్టివల్ నార్త్ ఇండియాలో చేయరు. అలాగే ఇండియాలో జరిగే కొన్ని వేరే దేశాల్లో చేయరు. కానీ ప్రపంచమంతా జరుపుకునే ఏకైక వేడుక ఏదైనా ఉందంటే అది క్రీస్తు జననం. హల్లెలూయా. ఇప్పుడు నా ప్రశ్న మీరు వినాలి. మీరు వెంటనే నలుగురికి చెప్పగలరు. ఎందుకు యేసయ్య జన్మకి ఎందుకు ఇంత ప్రత్యేకత వచ్చింది? ఆయన ఎందుకు పూర్ణ అంగీకారం అయ్యాడంటే ఆయనకి లాంటి వారు ప్రపంచంలో ఇంకొకరు లేరు గనుక. హీస్ వెరీ వెరీ స్పెషల్. యేసుప్రభు ఎందుకు సార్ స్పెషల్ అనడానికి ఈ రాత్రి నేను మీకు కొన్ని మాటలు టక చెప్పేస్తాను. ఇప్పటికే నా ప్రసంగం 40% అయిపోయింది. నేను చెప్పే ఈ మాటలు విని, ఈ మాటలు మన ఊరి పేరు ఏంటమ్మా? ముంగండలో కానీ అమలాపురంలో కానీ ఆల్ ఓవర్ ఏపీ, ఇండియా, ఒకళ్ళు మీ బంధువులు ఇంటర్నేషనల్ అంటే వాళ్ళలో కానీ ఛాలెంజ్గా నేను చెప్పిన ఈ విషయాలు గనక మీ కళ్ళ ముందు కనిపించే ఒక్క వ్యక్తిలో ఉంటే నాకు ఆ వ్యక్తి పేరు చెప్పి పరిచయం చేయండి. ఇదే నా చివరి ప్రసంగం కిందకి నేను విడిచిపెట్టేస్తాను. కానీ నేను చెప్పే ఈ విషయాలు ఈయనలో తప్ప ఇంకెవ్వరిలో నేను చూడలేదని మీకు అనిపిస్తే ఈ రాత్రి ఆయన మీ హృదయంలోనికి ఆహ్వానించండి. హల్లెలూయా.
ఓరకనే ఇది వినకండి, మనసు పెట్టి వినండి. ఇది ఎందుకు పూర్ణంగీకారమైంది, ఎందుకు పౌలు ఇంత గొప్పగా ఆయన కొరకు సాక్ష్యం ఇస్తున్నాడు? మీకు కొన్ని మాటలు చెప్తాను. అందులో మొదటి మాట చెప్తున్నాను, వినండి. యేసయ్యలాగా ఎవ్వరు ఈ భూమి మీద పుట్టలేదు అనండి ఒకసారి. మీరు అందరూ ఆ మాటలో ఎంత పవర్ ఉంది ఇప్పుడు చెప్తాను మీకు, అందుకే మీరు నోరు తెరవాలి. యేసయ్యలాగా ఎవ్వరు ఈ భూమి మీద పుట్టలేదు. హల్లెలూయా. సులభమైన పదం చెప్పాలంటే యేసయ్యలాగా ఎవ్వరూ పుట్టలేదు అనండి ఒకసారి. అదేంటి పాస్టర్ గారు, యేసయ్యలాగా ఎవరు పుట్టలేదంటే ఏంటి, కొంచెం వివరించండి. చెప్తాను వినండి. ఈ భూమి మీద ఎవరైనా ఒక వ్యక్తి పుట్టాలంటే ఆ పుట్టే క్రమం ఏంటో మీకు తెలుసా? ఒక స్త్రీ ఒక పురుషుడికి వివాహం నిర్ణయిస్తారు. వివాహమైన తర్వాత వీరిద్దరూ ఏక శరీరముగా ఉంటారు. వీళ్ళిద్దరూ ఎప్పుడైతే శారీరకంగా ఒకటవుతారో అలా ఒకటైన క్రమంలో వీళ్ళిద్దరూ ఏకమైన తర్వాత వీళ్ళలో నుండి మరొక వ్యక్తి భూమి మీదకి వస్తాడు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే స్త్రీలో నుంచి వచ్చే అగ్ని, పురుషుల్లో నుండి వచ్చే శుక్రకణం, ఇవి ఫలిదీకరణమయ్యి ఒక గుండె చప్పుడు వచ్చి ఒక మాంసపు ముద్ద వచ్చి 9 నెలలైన తర్వాత ఒక రూపంగా ఒక బిడ్డగా ఈ భూమి మీదకి వస్తాడు. ఈ ప్రపంచంలో ఒక వ్యక్తి పుట్టాలంటే స్త్రీ పురుషుల కలయిక ఉండాలి. కానీ యేసు ప్రభువులాగెవరు పుట్టలేదని నేను ఎందుకు ఇంత ఘంటాపదంగా చెప్తున్నానంటే ఆయన స్త్రీ పురుషుల కలయికకు పుట్టినవాడు కాదు. ఆయన జన్మ ఆయనకి మాత్రమే అంకితం. హల్లెలూయా. మరి యేసుప్రభు ఎలా పుట్టాడయ్యా? ఎలా పుట్టాడంటే కన్యక అయినటువంటి మరియ, ఆ కన్యక అయిన మరియ దగ్గర నిశ్చితార్థమైంది. కొంతమందికి డౌట్ రావచ్చు, ఏమంటే పాస్టర్ గారు, బెత్లెహేములో దేవుడు మరియనే ఎందుకు చూస్ చేసుకున్నాడండి? మరియనే ఎందుకు చూస్ చేసుకున్నాడంటే మరి మీరు వింటారంటే ఇది చాలా పెద్ద సబ్జెక్టు, మీరు అర్థం చేసుకుంటారంటే చెప్తాను. చెప్పచ్చా? ఆర్ యు రెడీ? హల్లెలూయా. యేసు ప్రభు ఎవరి వంశంలో పుట్టాలి? చెప్పనా? వెరీ గుడ్. ఎవరి వంశంలో? దావీదు. ప్రవచనం ఏం చెప్తుంది? ఎవరి వంశంలో? దావీదు వంశంలో. మీలో ఎంతమందికి తెలుసు యేసు ప్రభు దావీదు వంశంలో పుట్టాలని ప్రవచనం ఉంది? ఆయన దావీదు వంశంలో పుట్టాలి గనక దావీదు వంశంలో నుండి వచ్చిన వాడే యోసేపు. ఇప్పుడు యోసేపుకి మరియకేమైంది? నిశ్చితార్థమైంది. ఇప్పుడు మీరు జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు యోసేపుకి మరియకి నిశ్చితార్థమైంది కనుక ఇప్పుడు ఆయన దావీదు వంశంలో పుట్టాలి కనుక ఇప్పుడు ఎవరి గర్భాన్ని ఉదయించాలంటే దావీదు వంశంలో నుండి వచ్చిన యోసేపుకి నిశ్చితార్థమైన మరియ. అర్థమైపోయిందా మీకు స్టోరీ? ఇక్కడ ఎవరన్నా యవనస్తులు ఉంటే ఒక మాట చెప్తున్నాను, రైట్ పర్సన్కి ఎంగేజ్ అవ్వండి, లైఫ్ బాగుంటుంది. డోంట్ ఎంగేజ్ విత్ రాంగ్ పర్సన్. అర్థమవుతుందా? రైట్ పర్సన్కి ఎంగేజ్ అయితే రైట్ బ్లెస్సింగ్స్ వస్తాయి. ఇక్కడ యోసేపుకి మరియకి ఎంగేజ్ అయింది. షీ ఎంగేజ్ విత్ రైట్ పర్సన్. ప్రియమైన వారలారా, ఆ దూత చెప్తాడు, అమ్మా నీవు పరిశుద్ధాత్మ వలన గర్భము ధరిస్తావు. పరిశుద్ధాత్మ శక్తి నిన్ను కమ్ముకుంటుంది గనక నీవు పరిశుద్ధాత్మ శక్తి వలన గర్భము ధరించి నీవు కుమారుణ్ణి కంటావు. అందుకే యేసు ప్రభు యొక్క జన్మ ఏంట్రా అంటే ఆయన స్త్రీ పురుషుల కలయికకు పుట్టినవాడు కాదు. ఈ ప్రపంచంలో, మళ్ళీ చెప్తున్నా, ఈ ప్రపంచంలో ఈ మధ్యన చాలా ట్రీట్మెంట్లు వచ్చినాయి. IUF అనే ట్రీట్మెంట్ వచ్చింది, IVF అనే ట్రీట్మెంట్ వచ్చింది, సిరోగసి అనే అద్దె గర్భాలు, తెలుసో లేదో మీకు, అద్దె గర్భాలు కూడా వచ్చినాయి. వేరే ఒకళ్ళ గర్భాన్ని అద్దెకి తీసుకొని కూడా పిల్లలకి అంటున్నారు. ఇలాంటి ఎంతో టెక్నాలజీ వచ్చేసిన ఈ రోజుల్లో, ఎన్ని టెక్నాలజీలు వచ్చినా స్త్రీ పురుషుడు ప్రమేయం లేకుండా బిడ్డల్ని కనడం అనేది అసాధ్యం. కానీ యేసు ప్రభు ఎవర్రా అంటే ఆయన స్త్రీ పురుషుల కలయికకు పుట్టినవాడు కాదు. ఇది మీరు తెలుసుకోవాలి. ఒకసారి ఒక ఆవిడ నా దగ్గరికి వచ్చి ఇలా అంటుంది, అయ్యా మా అమ్మాయి ప్రెగ్నెంట్ అయిందండి అంది. ప్రెగ్నెంట్ అయిందని ఏడిసేస్తుంది ఆవిడ. ప్రెగ్నెంట్ అయితే ఎందుకు ఏడుస్తారు? మరి ఆవిడ ఎందుకు ఏడుతుందంటే ఆ అమ్మాయికి ఇంకా పెళ్ళి అవ్వలేదు కాబట్టి.
సో పెళ్ళి అవ్వకుండా ప్రెగ్నెంట్ అయింది. పెళ్ళి అవ్వకుండా ప్రెగ్నెంట్ అయిందంటే అర్థం ఏంటి? ఆ అమ్మాయి జీవితంలో ఏదో చిన్న పొరపాటు జరిగింది. నేను వెంటనే చాలా కోపంగా, ఏమా ఎలా జరిగింది ఇలాగా, ఎవడాడు చెప్పండి, ఖచ్చితంగా నేను పెద్దలు పెట్టి పిలిపించేస్తాను, నలుగురిలో పెట్టి మాట్లాడదాం, పెళ్లి చేద్దాం అంటే ఆవిడ అంటుంది, మా అమ్మాయి అలాంటిది కాదండి అంటుంది. ఇదేంటిది, మా అమ్మాయి అలాంటిది కాదంటుంది, మా అమ్మాయి ప్రెగ్నెంట్ అంటుంది. నా బుర్ర పాడైపోయింది. మీలో ఎంతమందికి తెలుసు అండి, కొంతమంది అండి తల్లిదండ్రులు పిల్లలు భలే గారం చేస్తారండి. మీరు మీ పిల్లల్ని ప్రశ్నించకపోతే, హలో మా ఓడు బంగారం, మా ఓడు అంటే ఆడే ఒకరోజు కుంపటెట్టేస్తాడు. హలో, మీ పిల్లల్ని మీరు ప్రశ్నించడం నేర్చుకోండి. వాడికి ఫోన్ కొనిస్తే గొప్ప తండ్రి అవ్వవు. ఆ ఫోన్ ఎవరితో మాట్లాడుతున్నారో అని అప్పుడప్పుడు అడగండి, అప్పుడు గొప్ప తండ్రి అవుతావు. నేను ఎలాగైనా డాడీతో చెప్పి నీకు కొనిపిస్తానే ఫోన్ అంటది మదర్. ఫోన్ కొంటే గుడ్ మదర్ కాదమ్మా. అసలు నా కూతురు ఎక్కడికి వెళ్తుంది, కాలేజీకి వెళ్తుందా ఏంటి, నా కూతురు హిస్టరీ ఏంటని కనీసం అడిగి తెలుసుకునే తల్లిదండ్రులు చాలా చోట్ల కనబడడం లేదు. సో నేను అడిగాను, మరి ఎందుకు, ఎలా జరిగిందంటే ఆవిడ అంటుంది, మా అమ్మాయి అలాంటిది కాదండి. మరి ప్రెగ్నెన్సీ ఎలా వచ్చిందమ్మా? కరోనా వ్యాక్సిన్ వేయడం వల్ల వచ్చింది గారు అంటుంది. ఏంటంటే కరోనా వ్యాక్సిన్కి ప్రెగ్నెంట్ అయిందా? నాకు మతిపోయింది. ఏమంటే కరోనా వ్యాక్సిన్కి ప్రెగ్నెంట్ అవుతారా? ఆవిడ ఎంత బాగా నటిస్తుందంటే, ఆవిడ అంత నటిస్తుంటే ఇంక మరి నేనేం చేయాలి? అందుకే నేను కూడా ఈ మధ్యన అలా జరుగుతుందిలేమో అన్నాను, ఇంకా ఆవిడని సాటిస్ఫై చేయడానికి. కరోనా వ్యాక్సిన్కి ఏమా, టీటీ ఇంజెక్షన్కి, పారాసెటమాల్కి ప్రెగ్నెంట్ అవుతారా? ఇది ఎంత మోసం. హలో, అవన్నీ పిచ్చుకోతలే కదా. నా వైపు చూడండి, ఈ భూమి మీద ఒక వ్యక్తి జన్మించాలంటే స్త్రీ పురుషుడు కలయిక ఉండాలి. కానీ ఆయన స్త్రీ పురుషుడు కలయిక ద్వారా పుట్టినవాడు కాదు. ఆది కాండంలో ఒక ప్రవచనం ఉంది. మీలో ఎంతమందికి తెలుసు, ఎక్కడ బ్యాడ్ న్యూస్ ఉంటుందో అక్కడ గుడ్ న్యూస్ ఉంటుంది. సో బ్యాడ్ న్యూస్ ఏంటంటే, ఏదైనా తోటలో పాపం ప్రవేశించింది, పాపానికి డోర్ తెరిచింది స్త్రీ అని మీకు తెలుసా? ఎంతమంది స్త్రీలు ఉన్నారు? అదే సమయంలో మీకు ఒక శుభవార్త చెప్పనా, రక్షణకి డోర్ తెరిచింది కూడా స్త్రీయే. అవ్వమ్మ ద్వారా ఈ లోకానికి పాపం పరిచయం అయితే, మరియమ్మ ద్వారా ఈ లోకానికి రక్షణ పరిచయం అయ్యింది. హల్లెలూయా. అందుకే అన్నాడు, నీ సంతానమునకును స్త్రీ సంతానమునకును నేనేం కలుగజేస్తాను? వైరము కలుగజేస్తాను. యేసయ్యలాగా ఎవరు ఈ భూమి మీద పుట్టలేదు. అందరూ నా వైపు చూడాలి. రెండో మాట, యేసయ్యలాగా ఎవరు ఈ భూమి మీద జీవించలేదు. మళ్ళా చెప్తున్నాను వినండి, యేసయ్యలాగా ఈ భూమి మీద ఎవరు జీవించలేదు. యేసు ప్రభు బ్రతికినది 30 సంవత్సరాలు, 33 సంవత్సరాలు. హీ నెవర్ ట్రావెల్డ్ అట్లీస్ట్ 50 కిలోమీటర్స్. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, మీ అయ్యగారు కానీ మీటింగ్లకు వెళ్తూ ఉంటాం. ఈ నెలంతా హైదరాబాద్, వైజాగ్, ఇంకెక్కడెక్కడ తిరుగుతూనే ఉన్నాం. నిన్న కూడా ఏదో ఊరికి తణుకు వెళ్ళాం. నా కారు 3 సంవత్సరాలు అయింది కొని, ఇంచుమించు 2 లక్షలు అయిపోయింది. అప్పుడే 2 లక్షల కిలోమీటర్లు నా డ్రివెన్. రోజు వెళ్తాం మేము మీటింగులకి. కానీ యేసు ప్రభులు వారు, హలో, హీ నెవర్ ట్రావెల్డ్ 50 కిలోమీటర్స్. అంటే ఆయన 50 కిలోమీటర్లు ఎప్పుడు ప్రయాణం చేయలే. కానీ ప్రపంచాన్ని ఎందుకు ఆయన ఇంతగా ప్రభావితం చేశారంటే, ఆయనకలాగా ఎవ్వరూ జీవించలేదు. ఆయన జీవితం ప్రత్యేకమైనది. ఏంటంటే ఆయన జీవితం ప్రత్యేకమైనదంటే, హలో, నా మాటను మీరు గమనించాలి. ఎందుకు ఆయనకి పేరుంది? ఆయన 10,000లో సుందరుడు, అతి కాంక్షణీయుడు. ఆయనకెందుకురా అంత స్పెషల్ అంటే, ఆయన లాంటి జీవితం మరెవ్వరికీ లేదు. శాస్త్రులు, పరిసయ్యులు అనుక్షణం ఆయనలో తప్పులు వెతకాలని చూశారు. ఈరోజు కొంతమంది యేసు ప్రభు నామం మీద ఎన్నో తప్పులు మాట్లాడుతున్నారు. యూట్యూబ్లు, ఫేస్బుక్లు వచ్చాక బూతులు పెడుతున్నారు. గొర్రెల మతం అని దూషిస్తున్నాడు ఒకడు, అవమానంగా మాట్లాడుతున్నారు. కానీ పిచ్చి ప్రజలు, అమాయక ప్రజలు అవన్నీ చూసి అందులో ఏదో నిజముందో అనుకుంటున్నారు. నా మాట మీరు వినాలి. యూట్యూబ్లో వీడియోలు అప్లోడ్ చేసి తిట్టడం కాదండి,
ఆ రోజు బైబిల్ గ్రంథంలోనే శాస్త్రులు పరిసయ్యులు అనబడిన ఒక తెగ ఉంది. ఈ తెగ నిత్యము యేసులో తప్పులు వెతకాలని చూసిన తెగ. ఒకానొకసారి ఈ తెగతో, ఈ ప్రజలతో యేసయ్య చెప్పిన మాట మీకు గుర్తుందా? నాలో తప్పుందని మీలో ఎవరైనా స్థాపించగలరా? హే, నాలో తప్పుందని మీలో ఎవరైనా స్థాపించగలరా? ఆయనతో ఉండి, ఆయన బోధలు విని, ఆయనతో పాటు తిరిగిన వారే ఆయనలో తప్పు వెతకలేకపోయారు. కారణం ఏంటంటే ఆయన జీవితం పరిశుద్ధమైన జీవితం. అందుకే పేతురు అంటాడు, నేను పరిశుద్ధుని గనక మీరును ఏమై ఉండాలి. హలో, సుప్రీంకోర్టు గారు తీర్పిచ్చాక చేతులు కడుక్కోవడం ఎప్పుడన్నా చూసారా? మిమ్మల్ని ఓపెన్గా అడుగుతున్న, సుప్రీంకోర్టులో జడ్జి గారు తీర్పిచ్చిన తర్వాత చేతులు కడుక్కోవడం మీరు ఎప్పుడైనా చూసారా? అయితే వినండి, బైబిల్లో పిలాతు చేతులు కడుక్కున్నాడు. ఏమన్నాడు తెలిసిన? ఒరే, ఈయనకి మీరు జడ్జిమెంట్ ఇవ్వమంటున్నారు కానీ ఈ మహానుభావుడిలో నేను ఒక్క తప్పు కూడా చూడలేదు. మచ్చలేని జీవితం రా బాబు, ఈయనకే శిక్షకే నాకు ఏమి లేదు. ఏం కడుక్కున్నాడు? నా మాట ఎవరికైనా అర్థమవుతుందా? ఎందుకు ఆయనకులాగెవరు జీవించలేదన్నానంటే ఆయన జీవితం పరిశుద్ధమైనది. శత్రువును కూడా ప్రేమించు అని చెప్పింది యేసు ప్రభువే. నిన్ను ప్రేమించేవాడిని ప్రేమించని చెప్తుంది ఈ లోకం. శత్రువును ప్రేమించమని చెప్పాడు యేసయ్య. ఈరోజు కొంతమంది అంటారు, మీరు మీ బోధలన్నీ వేరుగా ఉంటాయి కదండి. శత్రువుని ప్రేమించమని చెప్పింది యేసు ప్రభు. ఇతరులకు తీర్పు తీర్చదని చెప్పింది యేసు ప్రభు. డోంట్ జడ్జ్ అదర్స్. ఇతరులని తీర్పు తీర్చకండి. లవ్ యువర్ ఎనిమీస్. శత్రువులను ప్రేమించండి. ఫీడ్ ద పూర్. పేదలను మీరు పోషించండి, ఆహారం పెట్టండి. తల్లిదండ్రులను సన్మానించండి. ప్రభుత్వానికి లోబడి ఉండండి. అది వైసీపీ అయినా, టీడీపీ అయినా, బీజేపీ అయినా, మరొక గవర్నమెంట్ అయినా ప్రభుత్వానికి మీరు లోబడి ఉండండి. రోమపత్రిక 13లో రాశాడు, ప్రభుత్వానికి లోబడి ఉండండి, ప్రభుత్వాల కొరకు ప్రార్థించేయండి. కానీ ఈరోజు కొంతమంది అంటున్నారు, ఈ క్రైస్తవులు దేశాన్ని విడగొట్టేద్దాం అనుకుంటున్నారని ప్రచారాలు చేస్తున్నారు. ఇట్స్ ఎ రాంగ్ పబ్లికేషన్. సరిగ్గా బైబిల్ చదివి సత్తే కదా తెలిసేది. హలో, యేసు ప్రభులాగా ఎవరు జీవించలేదు. అందుకే ఇక్కడ ఎవరన్నా చదువుకున్న వాళ్ళు ఉంటే నేను చెప్తున్నాను, మీ అందరికీ గూగుల్ మమ్మీ ఉంది కదా, ఆ గూగుల్ మమ్మీలోకి వెళ్ళేలా కొట్టండి, మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్ పర్సన్ ఎవరి ప్రపంచంలో అత్యధికమైన ఫాలోవర్స్ ఎవరికి ఉన్నారని కొట్టండి. ఎవరి పేరుతో తెలిసిన? క్రైస్ట్ జీసస్. ఆయనకున్నంత అనుచరులు ఈ ప్రపంచంలో ఎవరికీ లేరు. ఎందుకు సార్ యేసు ప్రభు ఇంత స్పెషల్ అంటే ఆయనకలాగా ఎవ్వరు జీవించలేదు. ఆమె అనండి ఒక్కసారి. హల్లెలూయా. ఇప్పటికి 2 మాటలు చెప్పాను. ఏంటి? యేసయ్యలాగెవరు పుట్టలేదు, యేసయ్యలాగెవరు జీవించలేదు. 3వ మాట, యేసయ్యలాగెవరు మరణించలేదు. హల్లెలూయా. యేసయ్యలాగెవరు మరణించలేదురా. ఇక్కడున్న మనం అందరం ఏదో రోజు చచ్చిపోతాం, అవునా కదా? అవునన్నోరు చేయొత్తుండో సార్ చూద్దాం. కాదా? ఉండిపోతాం మనందరం, వెళ్ళిపోతాం కదా? ఛేదించండి. మనందరి మరణం వెనకాతల ఏదో ఒక కారణం ఉంటుంది, అవునా కదా? అవునన్నవారు ఒకసారి. ఓకే, థ్యాంక్ యూ. మిమ్మల్ని అడుగుతాను, చెప్పండి, ఏంటి కారణం? ఏంటి మీ మరణానికి కారణం ఏంటి చెప్పండి. అవి బాబు నేను అలా చెప్తానంటే కదా, ఎవరైనా అంతే కదా అంటారు. ఇప్పుడు మీరు వచ్చి, సంతోష్ రెడ్డి మరి నువ్వు కూడా చచ్చిపోతావు కదా, నీ మరణానికి కారణం ఏంటంటే నేనేం చెప్తాను? హలో, మనం అందరం చనిపోతాం అనేది నిజమే, కానీ మన మరణం వెనకాతలో ఉండే కారణం మాత్రం ఎవరికి తెలియదు. కానీ సత్యం ఏంటంటే మన మరణం వెనకాతలో ఒక కారణం ఉంటుంది. ఉదాహరణకి వయసు అయిపోయి చచ్చిపోవచ్చు కొంతమంది, అదొక కారణం కదా. కొంతమంది చూడండి, వయసు అయిపోయింది అనుకోండి, వృద్ధాప్యాలు ఏమవుతారు? చనిపోతారు. కొంతమంది ఎలా చనిపోతున్నారు? యాక్సిడెంట్ల ద్వారా, అనారోగ్యాల ద్వారా. ఈ మధ్యన ఎక్కువ హార్ట్ స్ట్రోక్లు వచ్చేస్తున్నాయి. అప్పుడు దాకా మాట్లాడుతుంటాడు, సడన్గా గుండెకి చచ్చిపోతున్నారు. ఇలాగే బయటికి వెళ్ళి వద్దామని చెప్పి అలా బండి మీద వెళ్తాడు, సడన్గా ఏ లారీ గుద్దుతుంది, చనిపోతున్నారు.
కొంతమంది ఎలా చనిపోతున్నారు తెలిసిన? అప్పులు చేసేసి అప్పులు తీర్చలేక చనిపోతున్నారు. కొంతమంది మానసికమైన ఒత్తిడి. కొంతమంది యవనస్తులైతే ఎవరినూ ప్రేమించి ఆ ఇష్టపడిన అబ్బాయిని నేను చేసుకోలేకపోయాను, ఆ ఇష్టపడిన అమ్మాయిని నేను చేసుకోలేకపోయాను, కాబట్టి వాళ్ళ లేని జీవితం నాకు వద్దని కొంతమంది చచ్చిపోతున్నారు, ఆత్మహత్యలు చేసేసుకుంటున్నారు. ప్రతి మరణం వెనకాతల ఒక కారణం ఉంటుంది. అయితే యేసు ప్రభువులాగా ఎవ్వరూ చనిపోలేదని ఎందుకు బోధించానంటే, ఈ రాత్రి ఆయన వయసు అయిపోయి చచ్చిపోలేదు, యాక్సిడెంట్ల ద్వారా చచ్చిపోలేదు, లవ్ ఫెయిల్ అయిపోయి చచ్చిపోలేదు, డిప్రెషన్తో చచ్చిపోలేదు. ఆయన ఎందుకు చనిపోయారంటే బైబిల్ చెప్తుంది, హెబ్రీ 9:28, యోహాను సువార్త 1వ పత్రిక ఈ విధంగా చెప్తుంది. నా వైపు చూడండి. ఆయన నా పాపములను భరించుట నిమిత్తమై ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. హల్లెలూయా. యేసులాగా ఈ ప్రపంచంలో ఎవరైనా నీ పాపాల కోసం నేను చచ్చిపోతున్నాను ఎవరైనా ఉన్నారా? చూపించండి ఒకసారి. నీ పాపాల కోసం, నీ అప్పుల కోసం చచ్చిపోయిన అన్నోళ్ళు ఉన్నారు. నువ్వు అప్పులు చేస్తే నేను తీర్చలేక చచ్చిపోయిన అన్నోళ్ళు ఉన్నారు. కొంతమంది వాడు పెట్టే టార్చర్ తట్టుకోలేక చచ్చిపోయిన అన్నోళ్ళు ఉన్నారు. కానీ నీ పాపాల కోసం నేను ప్రాణం పెడతానన్న ఏకైక దైవం యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. అందుకే చెప్పాను, ఆయనకలాగెవరు పుట్టలేదు, ఆయనకలాగెవరు జీవించలేదు, ఆయనకలాగెవరు మరణించలేదు. హల్లెలూయా. 4వ మాట, ఆయనకలాగెవరు తిరిగి లేవలేదు. ఆమేన్ చెప్పండి. ఏంటి సార్ యేసుప్రభుకి ఎందుకు సార్ ఎంత స్పెషల్ అంటే, ఆయనకలాగెవరు తిరిగి లేవలేదు. ఈ ప్రపంచంలో చనిపోయిన వారందరూ కాలగర్భంలో కలిసిపోయారు. మరొక జన్మ ఉంది అనేవారు జన్మల కోసమే నమ్ముతూ కాలగర్భంలో కలిసిపోయారు. కానీ నా మాట మీరు గమనించాలి, యేసుప్రభు ఎవరో తెలిసిన? ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ రోజు ఆయన మరణమును తిరిగి గెలిచాడు. హల్లెలూయా. అందరికీ సమాధి దగ్గర ఏముంటాయండి? మీరు ఎప్పుడన్నా సమాధుల దగ్గరికి వెళ్ళలేదా? అసలు ఎప్పుడు వెళ్ళదు? ఒకసారి కూడా వెళ్ళదా? వెళ్తా ఉంటారా? ఈస్టర్కి వెళ్ళరా మీరు? కొన్ని చోట్ల ఈస్టర్కి వెళ్ళి సమాధి అంతా తుడిసేసి ఆడన్ని క్యాండిల్స్ పెట్టి ఎక్కడ లేని ఓవర్ యాక్టింగ్ అంతా ఆ రోజు చేస్తారు కొంతమంది. నిజం. ఈ బతుకున్నప్పుడు ఈ అత్తగారికి గంజాన్ని వేసి పెట్టదు, కానీ సమాధి దగ్గర ఎంత ఏడిసేస్తుంది ఈ కోళ్ళం. అత్తగారు మిస్ అవుతున్నానండి. నేను అనుకుంటాను, ఒక్కసారి అత్తలు ఎగితే అప్పుడు దెబ్బకి కోడలు ఏం మిస్ అవుతుందో చెప్తుంది ఆవిడ. కొంతమంది ఎక్కడ లేని నటింపులు నటిస్తారు. ఎందుకు? ఇంకా లేగరు కదా. ఇంకా వాళ్ళ కోసం ఎన్ని అబద్ధాలు చెప్పినా ప్రపంచం నమ్మేస్తుంది. నన్ను చూడండిరా. ప్రతి సమాధి దగ్గర సుబ్బారావు 1947 జనవరి 1 పుట్టాడు, 2025 డిసెంబర్ 10 చచ్చిపోయాడు. ప్రతి ఒక్కడికి జన్మదినం, మరణదినం. ఏ సమాధి దగ్గరికి వెళ్ళండి, జన్మదినం, మరణదినం. కానీ ప్రపంచంలో ఒకే ఒక సమాధి దగ్గర ఏముందో తెలుసా? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. హల్లెలూయా. నో బర్త్ డేట్, నో డెత్ డేట్. ఆయనకి పుట్టుక మరణ దినము లేదు. ఎందుకంటే ఆయన సజీవుడు. ఈరోజు ప్రపంచం యేసు ప్రభుని ఎందుకు ఆరాధిస్తుందో వినమ్మా. యేసయ్యలాగా ఎవరు పుట్టలేదురా, యేసయ్యలాగా ఎవరు జీవించలేదురా, యేసయ్యలాగా ఎవరు మరణించలేదురా, యేసయ్యలాగా ఎవరు తిరిగి లేవలేదురా. హీఈస్ ద ఓన్లీ వన్. మరొక మాట, యేసయ్యలాగా ఎవ్వరూ నిన్ను ప్రేమించలేదు. ఆమేన్ చెప్పండి ఒక్కసారి. ద బ్యూటిఫుల్ వర్డ్, యేసయ్యలాగా ఎవరు నిన్ను ప్రేమించలేదు. ఈ భూమి మీద ఒక వ్యక్తికి ఏం కావాలి? చిన్న పిల్లోడి దగ్గర నుంచి ముసలావిడి వరకు అందరికీ ప్రేమే కావాలండి. చిన్న పిల్లోడిని మీరు చూడండి, మమ్మీ 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 అని ఆ అమ్మ కౌగిట్లోకి ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అని చూస్తాడు ఆ చిన్న పిల్లోడు కదా. ముసలోళ్ళని మీరు గమనించండి. ఆ ముసలావిడ ఏమంటుందంటే, సార్ ముసలిదాన్ని అయిపోయాను, ముసలోడిని అయిపోయాను, నన్ను ఈ వయసులో ఎవరైనా నన్ను ప్రేమిస్తే చాలు సార్. ఒక మనిషికి ఏం కావాలంటే ప్రేమ కావాలి. నా మాటలు మీరు గమనించండి. కానీ ఈరోజు
దౌర్భాగ్యం ఏంటంటే మనిషికి కావాల్సిన ప్రేమ మనిషికి దొరకటం లేదు. మీకు ఒక మాట చెప్పనా, ప్రేమ ఎక్కడ దొరకదో అక్కడ తృప్తి ఉండదండి. ఈ క్రిస్మస్ రాత్రి ఇక్కడ చాలామంది వచ్చి కూర్చున్నారు కదా, మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చేతులు ఎత్తద్దు, నోటితో చెప్పొద్దు, జవాబు ఒక్కసారి మీ మనసులో వెతకండి. నా ప్రశ్న ఏంటంటే, మీ మనసులో నిజంగా మీరు తృప్తి కలిగి జీవిస్తున్నారా? ఒకవేళ అనుకుంటున్నారేమో, నేను ఇల్లు కడితే తృప్తి వస్తుంది, డబ్బులు సంపాదిస్తే తృప్తి వస్తుంది, పిల్లల కంటే తృప్తి వస్తుంది, కారు కొంటే తృప్తి వస్తుంది, నలుగురిలో నేను తలెత్తుకుంటే నాకు తృప్తి వస్తుంది. అయితే వినండి, ఈ భూమి మీద ఏవి నువ్వు సంపాదించుకున్నా నీ జీవితంలో నువ్వు తృప్తిని సంపాదించుకోలేవు. ఎప్పుడు ప్రేమ నువ్వు సంపాదించుకుంటావో అప్పుడే నీ జీవితానికి తృప్తి దొరుకుతుంది. హల్లెలూయా. యేసయ్య ప్రేమ కొంతకాలం ఉండి మారిపోయే ప్రేమ కాదు. ఈ రోజుల్లో ప్రేమలు ఎలా ఉన్నాయంటే, ఉదాహరణకి ఏ అనే వ్యక్తి బికి చాలా సంవత్సరాల నుంచి ప్రేమించి నువ్వు ప్రేమిస్తున్నావా లేదంటే బి అన్నాడంట, ఐ లవ్ యూ అని మెసేజ్ పెట్టిందంట. సో వెంటనే ఆ మెసేజ్ చూసిన వెంటనే ఏకి ఏం దొరుకుతుందంటే తృప్తి దొరుకుద్ది. సో నా ప్రేమను గెలిచింది తృప్తి. అందుకని ప్రపంచంలో ఏం లేకపోయినా పర్లేదు, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఐ లవ్ చెప్తే చాలు అడిగి. సో బి ఐ లవ్ యూ చెప్పిన తర్వాత 1 సంవత్సరం తర్వాత బి ఏమంటదంటే, నీ మైండ్ నా మైండ్ వేరు, సో బ్రేకప్ అంటది. సో వెంటనే ఏమంటాడు, బి నన్ను మోసం చేసింది, నా గుండె పగిలిపోయింది. ఈ భూమి మీద ఒక వ్యక్తికి ప్రేమ దొరికితేనే తృప్తి, ఆ ప్రేమ లేనప్పుడు వాడు అసంతృప్తి. అయితే ఈ రాత్రి మీ అందరికీ ఒక మాట చెప్తున్నాను, 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి ఒక మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ ఏంటంటే, ఐ లవ్ యూ. ఆ మెసేజ్ డిలీట్ అవ్వలేదు, ఆ మెసేజ్ ఇప్పటికీ సజీవంగానే ఉంది, ఇప్పటికీ ఆ మెసేజ్ నిన్ను ప్రేమిస్తూనే ఉంది. అందుకనే చెప్పాను, యేసయ్యలాగా ఎవరు నిన్ను ప్రేమించలేరు. ఒకసారి ఇలాగే నాకు ఇది చిన్నసేపు జాతరలాగా ఉంది, ఇలాగ వెళ్తున్నారు, తింటున్నారు, మళ్ళీ ఇలాగ వస్తున్నారు, బాగుంది. నేను నా పని నాది, ఎవరి పని వాళ్ళది, వెరీ గుడ్. ఓసారి ఓ జాతరకంట, ఓ జాతరకంట ఇద్దరు భార్య భర్తలు వాళ్ళ పిల్ల నట్టుకుని వెళ్ళారంట జాతరకి. జాతరలో పాప తప్పిపోయింది. ఆ పాప, చిన్న పాప, ఒక యవనస్తుడు ఇక్కడ కూర్చున్న తమ్ముళ్ళు అంటే ఒక యవనస్తుడు ఎత్తుకుని, రే బాబా పాప తప్పిపోయిందే అని ఇంటికి తీసుకెళ్ళాడంట. తీసుకెళ్ళి ఆ పాపని, అమ్మ ఏడవకరంటే, మా మమ్మీ కావాలి, డాడీ కావాలని ఏడుస్తుంటే ఈ యవనస్తుడు ఒక టడ్డీ బేర్ ఇచ్చాడంట. ఓ టడ్డీ బేర్ ఇస్తే ఆ టడ్డీ బేర్తో బాగా ఆడిందంట. ఆడిన వెంటనే మళ్ళీ 1 గంట అయ్యాక మళ్ళీ మమ్మీ కావాలి, డాడీ కావాలంటదంట. వెంటనే కొన్ని చాక్లెట్స్ ఇచ్చాడంట. అవన్నీ తినేసిన తర్వాత మళ్ళీ 1 గంటకి మళ్ళీ మమ్మీ కావాలి, డాడీ కావాలంటదంట. ఇలా అన్ని కొనిచ్చి మొత్తానికి ఆపుతున్నాడు. మమ్మీ కావాలంటుంది, డాడీ కావాలంటుంది. ఉదయం అయ్యేటప్పటికి తలుపు కొడితే, వాళ్ళు తలుపు తీస్తే వాళ్ళ మమ్మీ డాడీ వెతుక్కుంటూ వచ్చారు. సో ఆ పాప వాళ్ళ మమ్మీ డాడీని చూసిన వెంటనే పరిగెత్తుకొని వచ్చి వాళ్ళ డాడీ గుండెల్ని ఎగిరి పట్టుకుందంట. డాడీ అని ముద్దు పెట్టిందంట. ఆ యవనస్తుడు అన్నాడంట, పాప మరి నేను నీకు ఇంకా చాలా టాయ్స్ అండ్ టెడ్డీ బేర్స్ చాక్లెట్స్ ఇస్తాను, నాతో ఉంటావా అని అడిగాడంట. ఆ పాప అందంట, మా డాడీ నాకు దొరికిన తర్వాత నువ్వేమిచ్చినా నేను నీతో ఉండను అందంట. ఈరోజు చాలామందికి దేవుడి ప్రేమ అర్థం అవ్వలేదు కాబట్టి త్రాగుళ్ళో ఆనందిస్తున్నారు. దేవుడు ప్రేమ అర్థం కాలేదు కాబట్టి చీకట్లో పాపములో ఆనందిస్తున్నారు. దేవుని ప్రేమ అర్థం కాలేదు కాబట్టి ఎదుటి వ్యక్తిని మోసం చేయడంలో ఆనందిస్తున్నారు, అబద్ధాలు ఆడడంలో ఆనందిస్తున్నారు, చెత్త చేయడంలో ఆనందిస్తున్నారు. ఎందుకంటే వారికి ఇంకా దేవుని ప్రేమ అర్థం కాలే. ఆయన ప్రేమ అర్థమైన వాడు తృప్తి ఆయనలో తప్ప ఎక్కడా లేదు అనే సత్యాన్ని గ్రహిస్తాడు. ఈ రాత్రి నేను చెప్తున్నాను, యేసయ్యలాగా ఎవ్వరూ నిన్ను ప్రేమించలేరురా. ఇందులో కులం లేదురా బాబు, ఇందులో మతం లేదురా. మిమ్మల్ని మాట అడుగుతాను, మీరు మీ పిల్లల్ని ప్రేమించారా? ముందు మీ పిల్లలు
ముందు మిమ్మల్ని ప్రేమించారా? మీరే మీ పిల్లలు ముందు ప్రేమించారు, అంతే కదా. ఇప్పుడు నా కొడుకు బాపు ఐ లవ్ యూ అంటాడు, కానీ ఇప్పుడు చెప్తా పెట్టాడు. ఆడు పుట్టి ఫస్ట్ కొడుకు పుట్టాడని నా చేతిలో పెట్టిన వెంటనే లవ్ చేశాను నేను. నా కొడుకు నన్ను లవ్ చేయలే, ముందు నేను నా కొడుకుని లవ్ చేశాను. అలాగే మనము దేవుణ్ణి ప్రేమించామని చెప్పకూడదంట, దేవుడే మనలను ముందుగా ప్రేమించాడంట. ఈ ప్రేమ నీకు అర్థమైతే నీ జీవితం ఆయనకి ఇచ్చేస్తావు. లెట్ బి క్లియర్, అంటే మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాడు. ఒక ఊర్లో శామ్ అనే ఒక వ్యక్తి ఉన్నాడంట. ఆ శాము ఈ క్రిస్మస్లో అందరికీ షాల్వాలు ఇస్తాడంట, భోజనాలు పెడతాడంట, సేవా కార్యక్రమాలు చేస్తాడంట. ఒకరోజు శామ్కి నిద్రపోతుంటే దేవదూత వచ్చి శామ్ అన్నాడంట. ఈ దేవదూత తనడట, ఓయ్ హాయ్ ఎందుకు వచ్చామని అడిగితే, శామ్ నాకు ఇద్దరు అడ్రస్సులు కావాలి, నాకు కొంచెం గైడ్ చేస్తావా అన్నాడంట. ఏంటి అడ్రస్సులు అంటే, యేసు ప్రభు నాకు ఒక లిస్ట్ ఇచ్చారు, లేనోళ్ళకి పేదోళ్ళకి సహాయపడే వాళ్ళ పేర్లంట. అందులో మొదటి పేరు స్టీఫెన్ దంట, రెండో పేరు పౌల్ దంట, వాళ్ళ అడ్రస్సులు చూపిస్తావా అని అడిగాడంట. వెంటనే శామ్కి చాలా బాధ అనిపించిందంట. నేను ఎంతోమందికి హెల్ప్ చేశానే, నా పేరు రాయకుండా పాల్ది స్టీఫెన్ది రాశారా? ఇదిగో ఆ వీధి చివరిలో స్టీఫెన్ ఉంటాడు ఇల్లు, వెనకాతల 3 వీధుల తర్వాత పాల్ ఉంటాడు ఇల్లు అని చెప్పాడంట. శామ్ చాలా డిసప్పాయింట్ అయిపోయాడు. నేను ఇంత చేసినా నా పేరు లేదేంటి అనుకున్నాడు. మళ్ళా కొన్ని రోజుల తర్వాత మరలా కళ వస్తే ఆ కళలో మళ్ళీ దేవదూత వచ్చాడంట. హాయ్ శామ్ అన్నాడంట. వెంటనే శామ్ అన్నాడంట, ఎందుకు వచ్చావు, నన్ను హర్ట్ చేయడానికా అన్నాడంట. లేదు లేదు లేదు, నేను నిన్ను కలుసుకోవడానికే వచ్చాను. యేసు ప్రభు నా దగ్గర ఒక లిస్ట్ ఇచ్చారు. ఈ లిస్టు ఏంటంటే, యేసయ్య ఎవరిని ఎక్కువ ప్రేమిస్తున్నాడు అనే లిస్ట్ రెడీ చేశారు. అందులో మొదటి పేరు నీదే ఉంది శామ్, అందుకే నేను నీ దగ్గరికి వచ్చాను అన్నాడంట. ఈ రాత్రి నేను చెప్తున్నాను, కోట్ల రూపాయల కంటే విలువైన మాట చెప్తున్నాను. నీ కులం ఏదైనా కావచ్చు, మతం ఏదైనా కావచ్చు, నువ్వు ఎవరైనా కావచ్చు, ఈ రాత్రి నేను చెప్పే మాట, ఆయనకలాగెవరు నిన్ను ప్రేమించలేరు. నీ రంగుని, నీ కులాన్ని, నీ ఇంటి పేరుని, నీ డబ్బుని, నీ సామర్థ్యాన్ని, నీ తలాంతుల్ని కాదు ఆయన ప్రేమిస్తుంది. ఈరోజు యేసయ్య కోసం ఇలా పనిచేయడానికి గల కారణం ఆయన ప్రేమే. మా నాయనమ్మ గారు ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినటువంటి నిష్ట కలిగినటువంటి స్త్రీ. మా తాతగారు ఒక రెడ్లు కులంలో పుట్టినటువంటి వ్యక్తి. మొట్టమొదటగా ఆవిడ యేసు ప్రభుని తెలుసుకున్నప్పుడు వెలివేశారు ఆమెని. ఆ టైంలో ఆమెను దర్శించిన దేవుని ప్రేమ, ఆ ప్రేమలో ఆవిడకి తృప్తి దొరికింది. ఆవిడ చేసుకున్న తీర్మానం, దేవా నా కుటుంబమును అనాథులుగా మీరు విడిచిపెట్టకండి. దేవుడు మా కుటుంబమును 3 తరాలు సేవకులుగా మార్చుకున్నాడు. ఈ రాత్రి నేను చెప్తున్నాను, ఆయనకిలాగా ఎవరు నిన్ను ప్రేమించలేరు. ఎవరైనా అసంతృప్తితో కూర్చున్నారా? ఏం చెప్పను పాస్టర్ గారు, నా భర్త నన్ను ప్రేమించడండి. ఒక ఆయన అంటున్నాడు, మా ఆవిడ నేను ఎంత జీతం ఇస్తే అంత ప్రేమిస్తుందండి, నా సంపాదన మారితే మా ఆవిడ ప్రేమ మారిపోద్ది అన్నాడు ఒక ఆయన. కొంతమంది స్త్రీలు చాలామంది బాధపడ్డారు, మా ఆయన నన్ను ప్రేమించడండి, నా దగ్గర నటిస్తాడు. అందుకే ఈరోజు నేను చాలా ఓపెన్గా మీతో మాట్లాడుతున్నా. తృప్తి అనేది ప్రేమ దొరికినప్పుడే వస్తుంది. ఆ ప్రేమ యేసయ్య మాత్రమే ఇవ్వగలడు. అందుకే బైబిల్ ఈ మాట ఉంది, గాడ్ ఈజ్ లవ్. దేవుడు ఏమై ఉన్నాడు? ప్రేమై ఉన్నాడు. హల్లెలూయా. యేసయ్యలాగా ఎవరు నిన్ను ప్రేమించలేరు. ఇప్పటికి 5 చెప్పాను మీకు. యేసయ్యలాగా పుట్టలేదు, యేసయ్యలా జీవించలేదు, యేసయ్యలా మరణించలేదు, యేసయ్యలా తిరిగి లేవలేదు, యేసయ్యలాగా ఎవరు ప్రేమించలేదు, యేసయ్యలాగెవరు నిన్ను క్షమించలేదు. ఈ క్రిస్మస్ రోజు మనం ఎందుకు ఎంతగా ఆనందించాలంటే, దెర్ ఇస్ నో వన్ లైక్ జీసస్, దెర్ ఇస్ నో వన్ లైక్ జీసస్. ఒక కొడుకుకి ఉండే ధైర్యం ఏంటంటే, మా అమ్మ దగ్గర నాకుండే క్షమాపణ ఎక్కడా ఉండదని నమ్ముతాడు. అందుకే ఏదో పనులన్నీ వాళ్ళ అమ్మకి చెప్తాడు. ఎందుకంటే వాళ్ళ అమ్మ ఎన్ని చేసినా కడుపులో పెట్టుకొని నా కొడుకునంటే 100 కొల అంటది కదా ప్రేమ. అయితే నేను ఒక్క మాట ముందుకెళ్ళి చెప్పాలనుకుంటున్నాను.
ఒక్కొక్కసారి మన జీవితం పూర్తిగా మన సొంత వారికి తెలిసిన వారు మనలను క్షమించలేకపోవచ్చేమో, కానీ యేసయ్య మాత్రము సమస్తము ఎరిగి ఉన్న దేవుడు. 86వ కీర్తన 5లో అంటాడు, ఆయన క్షమించుటకు సిద్ధ మనసు గలవాడు. చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ఇంకొంచెం గట్టిగా స్తోత్రం చెప్పండి. యు నో వన్ థింగ్, ద ప్రాడికల్ సన్. హలో, ఈరోజు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ప్రాడికల్ సన్, ప్రాడికల్ డాటర్. ఆ తప్పిపోయిన కొడుకు తండ్రికి దూరంగా వెళ్ళిపోతాడు. తండ్రి ఆస్తి పాడు చేసేస్తాడు, తండ్రికి ఉన్నదంతా పాడు చేసేస్తాడు. వాడు పందులు తినే పొట్టు కంటే కరువు వచ్చిందంట ఆ దేశానికి. కరువు అంటే అర్థం ఏంటి? ఉన్నవన్నీ పోయినాయి, లేములోకి వెళ్ళిపోయింది ఆ దేశం. అక్కడ వాడు పందులు తినే పొట్టు దగ్గర ఆ పొట్టుని ఎట్లా నోటి దగ్గర పెట్టుకున్నప్పుడు గుర్తొచ్చాడంట తండ్రి. వాడు అనుకున్నాడంట, నేను మా నాన్న దగ్గరికి వెళ్ళి కనీసం నాన్న నేను నీ కొడుకుగా అయితే ఉండను, కానీ నీ పనివారిలో నన్ను ఒక పనివాడిగా పెట్టుకుంటావా అని అడుగుదామని వాడు వస్తూ ఉంటే బైబిల్ చెప్తుంది, తండ్రి దూరము నుంచి ఆ కొడుకును చూసి పరిగెత్తుకొని వెళ్ళి తండ్రి అంట ఆ కొడుకు మెడ మీద పడి ముద్దులు పెట్టాడంట. హల్లెలూయా. ఎవరైనా అలా ప్రేమించగలరా? పందుల దగ్గర ఉన్న వాడి దగ్గర ఏ కంపు వస్తుంది? పందులు కంపే వస్తుంది. కానీ ఎంత ఆశ్చర్యం అంటే ఆ తండ్రి కౌగిలించుకుని ముద్దులు పెట్టేస్తున్నాడంట ఆ కొడుక్కి. వాడు అంటాడు, తండ్రి నేను నీకును పరలోకమునకు దేవునికి వ్యతిరేకంగా పాపం చేశానంటే, ఆ తండ్రి అంటాడు, అవేమీ వినకుండా ప్రశస్తమైన వస్త్రము ధరించి ఉంగరము పెట్టేమన్నాడంటే, ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికాడు. హల్లెలూయా. ఈ రాత్రి నేను మీ అందరి కోసం ప్రార్థన చేయాలనుకుంటున్నాను. దానికి ముందు ఈ మాట చెప్పి ప్రార్థన చేస్తాను. యేసయ్య ఎలాగెవరు నిన్ను క్షమించలేదు బాబు. ఒకవేళ ఏదన్నా దేవునికి ఆయాస్కరంగా ఉన్నావేమో, క్షమాపణ కోరు. ఈ క్రిస్మస్ రాత్రి ఫర్గివ్ మై సిన్స్. ఒకే ఒక్క మాట చెప్పండి, యేసయ్య నన్ను క్షమించని ఒక్క మాట చెప్పండి. ఒకవేళ నువ్వు తెలిసి కానీ తెలియక కానీ, మనుషులు చూశారని కానీ చూడలేదని కానీ, ఏదైనా ఆయనకి నీకు వ్యతిరేకమైనది ఏదైనా మీ మధ్యన ఉంటే ఈ రాత్రి అడుగు, యేసయ్య నన్ను క్షమించు. ఎందుకంటే ఆయన దగ్గర మనకి గొప్ప క్షమాపణ ఉంది. హల్లెలూయా. ఆయన ఇచ్చే క్షమాపణ ఏంటో తెలియకుండా హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్ అని అర్థం వచ్చేద్దా పండగ? చెప్పండి. ఈరోజు కొంతమంది అసలు ఈ క్రిస్మస్లో యేసుప్రభు గురించి ఏం తెలియకుండా కిస్మిస్ చేస్తున్నారు. వీళ్ళు మళ్ళీ వాళ్ళు కిస్మిస్ అంటారు కదా. ఈ క్రిస్మస్ రోజు కొంతమంది చూద్దాం, బట్టలు కొంటారు, గుండుగులు గంగళాలు తోమేస్తారు, హడావుడి చేస్తారు, వంటలు వండేస్తారు, పెయింట్లు వేస్తారు, సున్నాలు వేస్తారు, మంచాలు మార్చేస్తారు, గిన్నెలు మార్చేస్తారు, అన్నీ చేస్తారు. రోజు గుడి మానేస్తారు వీళ్ళు. ఎందుకంటే టైం లేదంటే వాళ్ళకి టైం ఉండదు అన్నమాట. అన్నీ చేసేసాక టైం ఉండదు వీళ్ళకి కదా. మీ పాస్టర్ గారు ఇంకా చాలా మంచిగా చేస్తున్నారు క్రిస్మస్, వెస్లీ గారు. ఒకసారి నేను ఒక క్రిస్మస్ మీటింగ్కి వెళ్తే నా కాళ్ళ కింద నుంచి వెళ్ళిపోయింది తారాజువ్వ. కారు దిగిన వెంటనే, ఇదేంద్ర బాబు వీళ్ళు జువ్వలేస్తున్నారు అనుకుంటే వాళ్ళన్నారు, ఇది మా ప్రేమ అన్న అంటున్నాడు ఆయన. అలాగుంది మొత్తానికి. స్టేజ్ మీద 100 కేజీలు కేక్ పెట్టాడు. ఇలాంటి ఈ సేమ్ ఇలాగే ఉంటుంది చర్చ్ అయితే. స్లాబ్ చర్చ్ చాలా పెద్దది, చాలా పెద్ద చర్చ్ అది. మీరు నమ్ముతారా? చర్చిలో బాణాసంచి పేల్చేశారు. అసలు అర్థం కాలేదు, ఇదేం క్రిస్మస్ అనుకున్నాను నేను. మెసేజ్ అంతా అయిపోయిన తర్వాత మా యూత్ ప్రెసిడెంట్ అతను ఉన్నాను అంటున్నాడు. అంటే యూత్ ప్రెసిడెంట్ అంటాడు, ఏమో నా చేయి పట్టుకుని నొక్కేస్తున్నాడు ఊగేస్తున్నాడు. ఇదేంట్రా బాబు నొక్కేస్తున్నాడు, నా చేయి ఊగేస్తున్నాడు. ఆడు తాగేస్తున్నాడు. ఆడ అంటున్నాడు తాగేసి, అన్న కుమ్మేసావు అన్న వాక్యం. నేను కుమ్మేడు వింటరా బాబు. ఆడ అంటున్నాడు, అన్న నేను ముద్దు పెట్టుకోవాలన్నా. చూడండి, కొంత తాగేసినాడు మాటలు ఎంత విచిత్రంగా ఉంటాయి కదా. దేవుడు కృప, నేను హైట్ ఉన్నాడు, పొట్టుకున్నాడు. వాడికి అలాంటిది అవకాశం లేకుండా పోయింది. కొన్ని నాన్ సెన్స్ థింగ్స్ అన్నీ జరుగుతున్నాయి ఈ క్రిస్మస్లో. ఉండదు, భక్తి ఉండదు. కొంతమంది క్రిస్మస్ అంటే మొత్తం డిస్కో డ్యాన్స్లు. ఇంకా ఈ చెల్లి ఎగిరినప్పుడు అలా ఆడేపి చూస్తూ ఉంటుంది. మా ఓడి కోసం ఈ డ్యాన్స్ అంతా. ఆడేమో చూడరా ఎలా వేసిందిరా మామ, ఎలా వేసింది నా గర్ల్ ఫ్రెండ్ రా, మనమే చెప్పాం ఏమని డ్యాన్స్. అలాంటి దరిద్రం ఇక్కడ లేనందుకు స్తోత్రం. హలో, డ్యాన్సులు వేయొద్దని నేను చెప్తలేదు సుమా, దానికి ఒక వయసు ఉంటుంది. మేమున్నాం అనుకోండి, ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారా, ఇలాంటి చిన్న పిల్లలతో చక్కగా
జింగిల్ బెల్స్ లాంటిది ఒక చిన్న సాంగ్, ఆ సెలబ్రేషన్ మూడ్, ఓకే డన్. అంతేగాని నా అంత అయిన తర్వాత ఇక్కడ అబ్బాయి ఉంటాడు, అక్కడ అమ్మాయి ఉంటుంది, వీళ్ళిద్దరూ ఏంటో, ఆ జనం ఏంటో, అక్కడ ఏం జరుగుతుందో, మళ్ళీ యేసు పుట్టాడు అంటే నిజంగా యేసు అది తోలు ఒలిసేస్తాడు అట్టుకుని, ఏంద్రా నా వేడికి మీరు ఏం చేస్తున్నారా అని. అందుకే ఈ రాత్రి చెప్తున్నాను, క్షమాపణ కోరు. మిమ్మల్ని ఓ మాట అడుగుతాను, చెప్పండి. ఇప్పుడు మీ సుబ్బారావు మీద కేసు రన్ అవుతుందమ్మా. లక్షవారం ఉదయం 10:30కి జడ్జి గారు సుబ్బారావు కేసు కొట్టేశాను అన్నారు. 10:30కి కొట్టేశారంట. ఆ వార్త 10:30కి సుబ్బారావు విన్నాడు. విన్నా వెంటనే సుబ్బారావుకి ఆనందం వస్తుందా? ఇంటికి వెళ్ళి కొత్త బట్టలు కొనుక్కొని తిన్నాక ఆనందం వస్తుందా? ఈ రాత్రి యేసయ్య నన్ను క్షమిస్తాడు అని అర్థమైతే సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోద్ది నీ లైఫ్లో. హల్లెలూయా. దానికి కొత్త బట్టలు అక్కర్లేదు, హడావుడు అక్కర్లేదు. ఆల్రెడీ ఆయనను క్షమించాడు. హల్లెలూయా. అందుకే యేసులాగెవరు నిన్ను క్షమించలేదు. చివరి మాట, యేసయ్యలాగెవరు తిరిగి వస్తానని చెప్పలేదు. ఆమేన్ చెప్పండి. అండ్ ఫైనల్ వర్డ్ ఏంటంటే, యేసయ్యలాగా ఎవరు తిరిగి వస్తానని చెప్పలేదు. మనం యేసుక్రీస్తు రెండవ రాకడకి సిద్ధముగా ఉన్నాం. హల్లెలూయా. ఆయన రాకడ దినాల్లో ఉన్నాం. హీఈస్ ఆన్ ద డోర్, హీఈస్ ఆన్ ద డోర్, హీఈస్ ఆన్ ద డోర్. అట్ ఎనీ మినిట్ ఆయన నిర్ణయించిన సమయం ఆయన తన సంఘము కొరకు రాబోతున్నాడు. హెబ్రీ 9:28 తన సంఘము కొరకు రాబోతున్నాడు. ఈ రాత్రి నేను చెప్తున్నాను, సిద్ధపడి జీవించండి. ఈరోజు మరి కొంతమంది యేసు ప్రభు గురించి ఏంటంటో రకరకాలుగా బోధిస్తున్నారు. ఒకవేళ అలాంటి ప్రచారాలు ఎవరన్నా వింటే, కొత్తగా ఎవరన్నా వస్తే, ఈ రాత్రి మీరు ఒక గ్రహింపులోనికి రండి. యేసులో కులం మతం లేదని మీరు నమ్మండి. ఆయనకిలాగా ఎవరు పుట్టలేదు, ఆయనకిలాగా ఎవరు జీవించలేదు, ఆయన వల్ల ఎవరు మరణించలేదు, ఆయన వల్ల ఎవరు తిరిగి లేవలేదు, ఆయన వల్ల ఎవరు ప్రేమించలేదు, ఆయన వల్ల ఎవరు క్షమించలేదు, ఆయన వల్ల ఎవరు తిరిగి వస్తానని చెప్పలేదు. హీఈస్ ద ఓన్లీ వన్. యేసు ప్రభు లాగా ఇంకెవరు లేరు అని మీకు అర్థమైతే, పౌలు చెప్పినట్లుగా ఈ రాత్రి మీరు చెప్పండి. ఏంటా మాట? అట్టి వారిలో నేను ప్రధానుడను. ఈ రాత్రి మీరు క్రీస్తుకి ఒక సాక్షులుగా మారిపోవాలా? ఆమేన్ చెప్పండి. సో మరి మేము చాలా వింటున్నాం కదా, వాటి గురించి మీరు ఏం చెప్తారంటే, ఇట్స్ ఆల్ ఫాల్స్ స్టేట్మెంట్స్. మీ ఊరికి రైల్వే స్టేషన్ లేదు కదా? నాకు తెలుసు లేదు. ఎక్కడికి రావాలి మీరు? అమ్మా మా దగ్గరికే వద్దులేండి, మా ఊరు రండి. ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళాలనుకున్నారు, రాజమండ్రి వచ్చారు, గౌతమి ట్రైను టికెట్ కొనేశారు. టికెట్లో 1వ నెంబర్ అని ఇచ్చాడు, అక్కడ కూడా 1 అని ఇచ్చాడు. 1లో ఉన్నారు, ట్రైన్ వచ్చేస్తుందని కోత కూడా వచ్చింది. ఈ లోపల అక్కడ నెంబర్ మోగింది, టెంగ్ టెంగ్ టెంగ్, 1 2 3 4 5 6 7 8 9 గౌతమి ట్రైన్ కొన్ని కారణాల వల్ల 3వ నెంబర్ మీదకి రాబోతుంది అన్నాడు. వెంటనే ఏం చేస్తారు? వెరీ సింపుల్గా అడిగితే ఏం చేస్తారు చెప్పండి? పరుగు ఆయిల్ వే మొత్తం ఏడికి వెళ్తారు? 3లోకి వెళ్ళి ఉంచున్నారు. విచిత్రం ఏంటంటే, ట్రైన్ వచ్చి 1లో ఆగింది. ట్రైన్ వచ్చి 1లో ఆగింది. అప్పుడు మీరు ఏం చేస్తారు? మళ్ళీ పరిగెడతారా తమ్ముడు, లేదంటే ట్రైన్ వెనక్కి తిప్పుకొని రమ్మని అంటారా? నేను రానండి, ఆడిని వెనక్కి వెళ్ళి 3లోకి రమ్మనండి, మొత్తం ఎక్కుతాను లేదంటే మానేస్తానంటారా? మళ్ళీ మొత్తానికి పరిగెత్తారు, 1లో వచ్చారు, ట్రైన్ వచ్చింది, ఎక్కారు. ఎక్కిన వెంటనే మీరు కూర్చున్న ముందు సీట్లో నేనే ఉన్నాను. అన్నాను, ఎందుకంత ఆయాసపడిపోతున్నావు, అదేదో ముందే ఇక్కడ నుంచోవచ్చు కదా అన్నాను. మీరేమంటారు? ఏం మాట్లాడుతున్నావయ్యా, మేము ఇక్కడే ఉన్నాం, ఆడెవడో గొట్టంలో అన్నాడు 1 2 3 4 9 ట్రైన్ 3లోకి వెళ్తుందంటే ఆడు మాటిని వచ్చాను. ఇప్పుడు మీరు వినాలి, తప్పు ట్రైన్దా మీదా కోతేసినోడిదా? కొంచెం గట్టిగా చెప్పాలి. ఈరోజు ఎవరన్నా యేసు కులమో మతమో ఆయన భారతదేశం దేవుడు కాదు అంటే అదేంటి కోత? ఏ కోత? తప్పుడు కోత. హల్లెలూయా. సూర్యుడు ఇండియాకే సూర్యుడా, ప్రపంచానికి సూర్యుడా? ఇండియాకి అన్నాడు అనుకో, అమీర్ కూడా వచ్చి కొట్టేస్తాడు. ఏంద్రా మా మీద పడతలేదు అనుకున్నావా?
చంద్రుడు అమెరికాకే చంద్రుడే, ఇండియా కూడా చంద్రుడేనా? నక్షత్రాలు ఇండియాకి మాత్రమే కనబడతాయి, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళి కనబడతాయా? హలో, దేవుడు ఒక్కడే. ఈ ప్రపంచానికి దేవుడు ఒక్కడే. ఆ ఒక్క దేవుడు ఎవరనే గ్రహింపులోనికి నువ్వు వస్తే, ఓర బాబు, దేవుణ్ణి కలుసుకోవాలంటే మతం కాదురా, శుభవార్త నమ్మాలి అని నీకు అర్థమవుద్ది. ఆ శుభవార్త ఏంటంటే, నేను ఆయన్ని కలుసుకోలేను గనక ఆయనే నన్ను కలుసుకోవడానికి భూమి మీదకి వచ్చాడు. మరి ఆయనకి ఎందుకురా అంత స్పెషల్ అంటే మీకు చెప్పాను, 7 వింతలు చెప్పాను మీకు. యేసులాగా పుట్టలేదు, జీవించలేదు, మరణించలేదు, లేవలేదు, ప్రేమించలేదు, క్షమించలేదు, తిరిగి వస్తానని చెప్పలేదు. అట్టి వారిలో నేను ప్రధానుడను. ఒకప్పుడు నాలో యూదా మతం ఉంది, ఇప్పుడు నేను క్రీస్తుకు సాక్షిని. పౌలు అన్నాడు, నేను క్రీస్తుకు సాక్షిని. అందుకే అన్నాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే నాకు మేలు. సిలువను గుర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము, రక్షించబడిన మనకు దేవుని శక్తి. క్రీస్తు నాకు అప్పగించిన పరిచర్య తుదిముట్టించుటలో నా ప్రాణము నాకెంత మాత్రము ప్రియమైనది కాదు. ఇలాంటి దమ్ము కలిగిన మాటలు చెప్పాడు పౌలు. ఎందుకంటే క్రీస్తు ఎవరో ఆయనకు అర్థమైపోయింది. ఈ రాత్రి ఎంతమంది రియలైజేషన్తో వెళ్ళాలనుకుంటున్నారు? ఒకవేళ ఈ రాత్రి మీరు గ్రహింపుతో వెళ్ళాలనుకుంటే మీరు సత్యాన్ని తెలుసుకుంటారు. ఓహో, యేసంటే మతము కాదు, ఆయన ఒక శుభవార్త, గుడ్ న్యూస్. నా కోసమే ఆయన వచ్చాడు. మరి నువ్వేం చేయాలంటే నీ చిన్న హృదయంలోనికి ఆయన్ని ఆహ్వానించాలి. లెట్స్ వెల్కమ్ జీసస్ ఇన్ అవర్ హార్ట్స్. తల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. తల వంచండి. థ్యాంక్ యూ జీసస్. ప్రేమ మిక్కిలి నమ్మకం కలిగిన మా తండ్రి, విన్న ఈ వాక్యాన్ని నీ బిడ్డల హృదయాల్లో ఫలభరితంగా మార్చి, వాక్యానుసారమైన జీవితం మా అందరికీ దయచేయండి. ఈరోజు దేవా, అనేకమైన విషయాలు మీరు మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు. నీలాగెవరు పుట్టలేదు, జీవించలేదు, మరణించలేదు, లేవలేదు, ప్రేమించలేదు, క్షమించలేదు, తిరిగి వస్తానని చెప్పలేదు. ఇందులో కులము లేదని, మతము లేదని, ఇది ఒక శుభవార్త. ద గుడ్ న్యూస్, ద గుడ్ న్యూస్. ఈరోజు ఈ ప్రపంచం ఈ శుభవార్తను ఒప్పుకోవాలి. ప్రపంచం ఈ శుభవార్తను ఒప్పుకోవాలి. రాత్రి కూడి వచ్చిన బిడ్డలందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. విన్న ఈ వాక్యాన్ని వారి హృదయ లోతుల్లో స్థిరపరిచి ఫలభరితంగా మార్చి, మనసారా నేను నీ బిడ్డలకి శుభం పలుకుతున్నాను. యేసు నామంలో నాయన నీ బిడ్డలను నీ చేతులకు అప్పగిస్తున్నాను. కొంతమంది హృదయాలు పూర్తిగా నీ వైపుకు త్రిప్పండి నాయన. వారు నీలో స్థిరపరచబడాలి. దైవజనులు వెస్లీ గారిని బట్టి, అక్కను బట్టి మీకు వందనాలు. వారు పరిచయను బట్టి మీకు వందనాలు. మనసారా ఈ పరిచర్య సరిహద్దులు విశాలపరచండి. యేసు పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన మనవులు మీకు సమర్పిస్తున్నాము తండ్రి. గట్టిగా చెప్దాం ఆమేన్. విష్ యు ఆల్ హ్యాపీ క్రిస్మస్. దేవుడి మీ అందరిని దీవించును గాక. చప్పట్లు కొడుతూ యేసయ్య నామాన్ని కనపరుద్దాం. అందరూ లేచి నిలబడండి. ఆఖరి ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ఇంతవరకు అద్భుతమైన వాక్య సందేశాన్ని అందించిన సంతోష్ రెడ్డి గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఆయన యొక్క స్పెషల్ దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి 7 అనుభవాలు మనతో ప్రభు మాట్లాడారు. ఈ మాటలు ఫలభరితంగా మార్చబడునుగాక. మరి రేపు రాత్రి మా సొంత ఊర్లో దగ్గరలోని పుల్లెట్కూరులో క్రిస్మస్ మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. 25 రాత్రి కండ్రిగ బ్రాంచ్లో క్రిస్మస్, 25 పగలు అమలాపురం. అన్ని బ్రాంచెస్లో ఉంటాయి. తప్పకుండా మీరు పాలు పంపులు పొందాలని, దైవ దీవెనలు పొందాలని కోరుతున్నాం. అందరు లేచిన చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపక్క వచ్చి ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత సంతోష్ రెడ్డి గారు ఆశీర్వాదం ఇస్తారు. అందరం కూడా తల వంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రభు ఇంతవరకు శ్రేష్టమైన సంగతులు దైవ సేవకుని నిలబెట్టి మనందరితో మాట్లాడారు. కళ్ళు మూసుకోండి. ఈ మాటలు ఫలభరితంగా మారినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నూతన కార్యాల కొరకై స్తోత్రం చెల్లిద్దాం.
మహాగణుడైన యేసయ్య, నీ పరిశుద్ధ ప్రశస్త నామాన్ని బట్టి నీకు వందనాలు, కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం అయ్యా. ఈ పరిచర్ని ప్రాంతాన్ని ప్రేమించి మీరు ఏర్పాటు చేసిన ఈ క్రిస్మస్ ఆరాధనలో మీ దాసుని నిలబెట్టుకొని ఎంతవరకు నీ వాక్యం ద్వారా మాట్లాడారు ప్రభువా, మీకు స్తోత్రాలయ్యా. నీ బిడ్డలందరూ మిమ్మల్ని పూర్ణ అంగీకారంతో నమ్మడానికి సహాయం చేయండి అయ్యా. మీలాగే ఎవ్వరు పుట్టలేదని, మీలాగే ఎవరు జీవించలేదని అయ్యా, మీలాగే ఎవ్వరు మరణించలేదని అయ్యా, మీలాగే ఎవ్వరు మళ్ళా తిరిగి లేవలేదని అయ్యా, మీలాగే ఎవ్వరు మమ్మల్ని ప్రేమించలేదని, ఎవరు మీలాగా క్షమించలేదని వాక్యపు వెలుగులో మాట్లాడారయ్యా. ప్రతి మాట ప్రజల హృదయాలలో ఫలభరితంగా మార్చండి. ఇక్కడ చేరిన ప్రజలందరికీ ఒక గొప్ప పాప విమోచన కలుగునట్లు సహాయం చేయండి. మరలా మీరు తిరిగి వస్తారని ఈ లోకంలో ఎవ్వరు చెప్పలేదయ్యా. మీరు రాబోతున్నారు, ఆ రాకుడుకు బిడ్డలందరూ సిద్ధపడినట్లు సహాయం చేయండి. మైక్ శబ్దం ద్వారా వింటున్న ప్రజలను కూడా యేసు నామంలో దర్శించమని ప్రార్థిస్తూ ఉన్నాం. నా తండ్రి, రాత్రి ప్రతి ఒక్క అంతరంగంలో ఒక గొప్ప మార్పు కలుగునట్లు సహాయం చేయండి. అనేకుల నేత్రాలు వెలిగించబడడానికి సహాయం చేయండి. అనేక హృదయాలు తెరవబడడానికి కృప దయచేయండి. ఈ యొక్క వాక్యానికి వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రతి చీకటిని యేసు నామంలో గద్దిస్తున్నాము. నీ సహాయం అనుగ్రహిస్తున్నందుకు వందనాలు. వాక్యం ఇతని విదాస్తుని మంచి ఆరోగ్యంతో నింపి బలపరిచి బలంగా వాడుకోమని వేడుకుంటున్నాం. ఈ పరిచయలో పాలు పంపులు పొందిన సహకరించిన ప్రతి కుటుంబాన్ని సియోన్లోంచి ఆశీర్వదించి సంఘ క్షేమాభివృద్ధికరంగా మీరు విస్తరింపజేస్తారని సమస్త ఘనత మహిమ మీకే ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు ప్రభుల వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని ఆదరణ సహవాసము కుడి ఉన్న ప్రియబిడ్డలందరికీ సకల పరిశుద్ధులకును యెరూషలేమునకు సదా తోడైండును గాక. యేసు రక్తమే జయము, ప్రభు యేసు రక్తమే జయము, ప్రభు యేసు రక్త సంపూర్ణ విజయము, అపవాది క్రమేణాంతనష్టం జయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చాలా సంతోషం. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. చప్పలు కొడుతూ యేసయ్యకి బిగ్గరగా మహిమ చెల్లిద్దాం.